హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఎంతో గొప్పగా అత్యంత గొప్పనైన శక్తిని ధ్యానం ద్వారా పొందాము. అద్భుతమైన సామూహిక ధ్యానం ద్వారా పౌర్ణిమోక్ ఎనర్జీస్ తో. అలానే జూమ్ కి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. ఇంత గొప్ప మార్గాన్ని మనకు పరిచయం చేసి ఇంత గొప్ప మార్గదర్శకత్వాన్ని మనకు అందించిన మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిసారికి కూడా సహస్ర కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిరోజు కూడా ఒక్కొక్క జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నాం ఒక్కొక్క మాస్టర్ ద్వారా. ఈ రోజు అటువంటి జ్ఞానాన్ని మనకు అందించడానికి సాంబశివరావు సార్ మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్, తెనాలి నుంచి. సార్ని సదర్భంగా మన జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం. సార్, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ మేడం. సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ మెంబర్స్, ఆల్ ద మెంబర్స్, ఇవాళ వచ్చినా రాకపోయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞత. ఎంతో ఓపికగా 9 నుంచి 11 అవుతుంది, 11:10, ఇంకా 11:15 అట్లా అవుతుంది. అంతా ఓపికగా ఇందుట్లో ఉండి ప్రతిరోజు ఏదన్నా ఒక రోజు అంటే సరే ఈ రోజు ఎక్స్ప్రెషన్ అని వదిలేయచ్చు, ప్రతిరోజు కూడా చేస్తా ఆత్మ ఉన్నతికి అనేక రకాలుగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆత్మను ఉద్ధరించుకోవాలనే ఏకైక తాపత్రయంతో పనిచేస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్ బిగిన్ చేసుకుందామండి. మన గురువు గారైన పత్రిజీ గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. వారి గురువు గారైన సదానంద యోగి గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ధ్యాన కార్యక్రమంలో అనేక మంది యోగేశ్వరులు, మునులు, ఋషులు ఎప్పుడు తోడుగా ఉంటారు. మీ ఛానల్ మొత్తాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఎంతో మంది ఎన్నో రకాలుగా అడ్డంకులు లేకుండా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. అది మనం గమనించకపోవచ్చు, అది వేరే విషయం. అలాంటి చేసే హాస్టల్ మాస్టర్లకి, యోగేశ్వరులకి, మునులకి, ఋషులకి, దివ్యాత్మ స్వరూపులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్కి ఏ మాస్టర్ వచ్చి ఆక్యుపై చేస్తారో వారికి ఈ యొక్క శరీరాన్ని వాక్కుని సమర్పించుకుంటున్నాను. వారి ద్వారా మనందరం కూడా ఒక దివ్యమైన జ్ఞానాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు మన శరీరములో ధ్యాన సమయములో జరిగే మార్పులు హెడ్డింగ్ అది పెట్టుకున్నాం. ఏ హెడ్డింగ్ పెట్టాలో తెలియక అది పెట్టుకున్నాం. ఓకే ఓకే, ఇప్పుడు ఒక చిన్న కథలాగా చెప్తానండి. దాన్ని బట్టి మన ధ్యాన సమయములో మన ఆత్మ అన్నిటితోటి అనుసంధానమై తన యొక్క వర్క్ జరుగుతూ ఉంటుంది. అది ఒక కథ రూపంలో చెప్తాను. చిన్న కథ చెప్పి తర్వాత క్లాసులోకి వెళ్ళిపోదాం. ఒక ఊర్లో ఒక వ్యక్తి గుర్రాలు అమ్మటం కొనటం వ్యాపారం, అతనికి గుర్రాలను అమ్మటం కొనటం వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆయన ఏం చేశారంటే, అతనికి 3 సంతానం, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల, 3 సంతానానికి వాటిని పంచాలన్న ఉద్దేశంతో తన యొక్క ఆస్తి గుర్రాలు, మిగిలిపోయిన గుర్రాలు, తను చనిపోయిన నాటికి ఎన్ని ఉంటే అన్ని పంచాలనుకున్న ఉద్దేశంతో ఒక వీలునామా రాసి చనిపోయారు. ఆ వీలునామా ఏంటంటే, నేను చనిపోయే రోజుకి నా దగ్గర ఉన్న గుర్రాల్లో సగము గుర్రాలు ఆఫ్ మా పెద్ద అబ్బాయికి, పెద్ద కొడుక్కి, 4వ వంతు చిన్న కొడుక్కి, 5వ వంతు అమ్మాయికి, కూతురికి, ఇట్లా పంచుకోవాలని రాసి ఆయన కాలం చేశారు. తీరా ఆయన కాలం చేసే నాటికి వాళ్ళ యొక్క చావిడిలో ఉన్న గుర్రాల సంఖ్య 19 ని డివైడ్ చేసేటప్పటికి
9:30 పెద్ద అబ్బాయికి వస్తుంది. అంటే 9 గుర్రాల అరగుర్రం ఇవ్వాలి. అంటే ఒక గుర్రాన్ని సగం చేయాల్సి వస్తుంది. రెండో అబ్బాయికి 4 గుర్రాల ముప్పావు వస్తుంది. అంటే ఆ సగములో ఒక ఆఫ్ చేసిన గుర్రంలో మళ్ళీ ఆఫ్ చేసి పెద్ద అబ్బాయికి ఒక ఆఫ్ చేసి చిన్న అమ్మాయికి ఇస్తూ, చిన్న అబ్బాయికి 4:30, అమ్మాయికి 3:30 గుర్రాలు పంచాల్సి వచ్చింది. ఎంతమంది పిలిచినా కానీ సేమ్ ఇదే క్యాలిక్యులేషన్ చెప్తున్నారు. ఎట్లా అర్థం కావట్లేదు. గుర్రాన్ని అనవసరంగా దాన్ని చంపేయాల్సి వస్తుంది, ఎందుకు కాకుండా పోతుందనే బాధతోటి ఏం చేయాలో అర్థం కాక మన ఊర్లో వాళ్ళందరూ, ఈ రాజ్యంలో వాళ్ళందరూ అయిపోయారు. పక్క ఊరు లేదా పక్క రాజ్యం అనుకోండి, ఒక అతన్ని పిలిచారు, కాస్త తెలివిగల ఆయన, మన బీర్బల్ కథల్లో బీర్బల్ లాగా ఆయన్ని రమ్మన్నారు. ఆయన రమ్మంటే ఆయన ఏం చేశాడంటే, వస్తా వస్తా తాను ఒక గుర్రం మీద స్వారీ చేసుకుంటా ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చి ఈ గుర్రాన్ని తీసుకెళ్లి అక్కడ ఆ గుర్రపు శాలలో కట్టేసి, ఇప్పుడు అక్కడ గుర్రాలు ఎన్ని అయినాయి అంటే ఈ గుర్రంతో కలిసి 20 నెంబర్స్ అయింది. 20 నెంబర్స్ లో సగము పెద్ద కొడుకు తీసుకోమని ఆర్డర్ వేసేసాడు. సరే, అంతకుముందు 9:30 గుర్రాలకు బదులు 10 గుర్రాలు వచ్చేటప్పుడు ఈజ్ హ్యాపీ టు టేక్ ద పోర్షన్ తీసుకున్నాడు. రెండో కొడుక్కి ఇంతకుముందు 4:30 వచ్చే దగ్గర 5 గుర్రాలు వస్తున్నాయి. 4వ వంతు అంటే 5 గుర్రాలు వస్తున్నాయి, తను హ్యాపీగా తీసుకున్నాడు. అమ్మాయికి 3:30, 5వ వంతు అంటే 3:30 ఇంతకుముందు వచ్చాయి, ఇప్పుడు 4 గుర్రాలు వస్తున్నాయి, తను హ్యాపీగా తీసుకుంది. అంటే పెద్ద కొడుక్కి 10, చిన్న కొడుకు 5, అమ్మాయికి 4 సరిపోయింది. ఎన్ని గుర్రాలు అయినాయి ఇప్పుడు? 10, 5, 15, 4, 19 గుర్రాలు. వీళ్ళకి ఉందన్ని 19 గుర్రాలే. 19 గుర్రాలు పనిచేశారు. 10, 5, 4 లెక్క కరెక్ట్గా సరిపోయింది. ఎప్పుడు సరిపోయింది? ఆ 20వ గుర్రం వచ్చి చావిట్లో ఉన్నప్పుడు సరిపోయింది. ఇది అందరు చెప్పే లెక్క. ఇది అందరూ చాలా సార్లు చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా చదివారు ఈ యొక్క కథని. ఇప్పటి వరకు చాలా మంది చదివిన కథ ఇది. బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, ఇలాంటి వాటిలో చాలా సార్లు వస్తుంది. ఇక్కడి నుంచి మన కథ ఉందండి. మనకు కూడా 19 గుర్రాలు మన శరీరంలో ఉన్నాయి. ఆ 19 గుర్రాలు ఏంటంటే 5 పంచేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చర్మం, పంచేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు, నాలుక ప్లస్ మల మూత్ర ద్వారాలు, 5 కర్మేంద్రియాలు. 10 పంచవాయువులు, ప్రాణవాయువు, అపానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, వ్యానవాయువు. 5, 3 5 15. ఈ 3 5 15 యొక్క పనితీరును బట్టి 4 అంతఃకరణాలని ఉన్నాయి. అవేంటంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనో, బుద్ధి, చిత్త, అహంకారం, 4 అంతఃకరణాలు. ఈ 19 యొక్క పనితీరును బట్టి ఈ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడనేది ఆధారపడి. ఓకే కదండి? మన పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచవాయువులు, అంతఃకరణాల యొక్క పనితీరును బట్టి ఆ వ్యక్తి యొక్క పనితీరు ఆధారపడి ఉంటుంది. జనరల్ ఇది ఎక్కడైనా కానీ. అలా ఎప్పుడైతే ఈ 15, ఈ 19 ఆత్మతో అనుసంధానము కాకుండా వర్క్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ ఎవరికి సరైన నిర్ణయాలు జరగవు. ఇది ఇంకొకసారి చెప్తానండి. ఈ 19 మన లోపల ఉన్న గుర్రాలు 19, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచవాయువులు, 4 అంతఃకరణాలు. ఈ 19 పనితీరు ఆత్మ యొక్క అనుసంధానం అయినప్పుడు ఒక రకంగా ఉంటది. ఆత్మ యొక్క అనుసంధానం లేనప్పుడు కళ్ళెము లేని గుర్రములాగా ఇవి ప్రవర్తిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మ యొక్క అనుసంధానం ఉంటుందో, ఆత్మ యొక్క అనుసంధానం ఉన్నప్పుడు కళ్ళెముతో ఉన్న గుర్రములాగా కరెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి.
ఆ 20వ గుర్రమే ఆత్మ. అది వచ్చినప్పుడే, ఆ 20వ గుర్రం ఈ సావిడిలోకి వచ్చినప్పుడే ఈ లెక్క సరిపోను కరెక్ట్ గా సరిపోయింది. ఆ గుర్రం ఆ గుర్రం వీటిల్లో కలవల, కానీ లెక్క కోసం వచ్చింది, లెక్క సరిపోయింది. తను ఈ ఈ 19 గుర్రాల్లో కలవలేదు, తన గుర్రం తను వేసుకుని వెళ్ళిపోయాడు. మనలో కూడా ఆత్మ వచ్చిద్ది, మనలోనే ఉంటది. ఈ పంచభూతాల శరీరంలో, పంచేంద్రియాల కంట్రోల్లో, మనోబుద్ధి చిత్త అహంకారం యొక్క ఒత్తిడిలో ఉంటది, కానీ ఏటితో కలవదు. ఎప్పుడైతే ఈ ఆత్మ యొక్క అనుసంధానముతో ఈ 19 పనిచేస్తాయో అప్పుడు మనకి సరైన నిర్ణయాలు, సరైన వ్యక్తిత్వం, సరైన ఆనంద స్థితి, సరైన ధ్యాన స్థితి, ఆత్మ యొక్క ప్రణాళిక ప్రకారం ఆత్మ ఎదుగుదలని చేసుకునే స్థితి ఆత్మతో అనుసంధానమై ఈ 19 గుర్రాలు పనిచేసినప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఆ 20వ గుర్రమే ఆత్మ. అది రానంత వరకు మన జన్మలో చీకటి, అజ్ఞానము, అహంకారము, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, అరిషడ్వర్గాలు, మాయ అన్ని మిక్స్ అయిపోతా ఉంటాయి. ఎప్పుడైతే ఆ 20వ గుర్రం వచ్చిందో క్లారిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ క్లారిటీ. ఆ 20వ గుర్రాన్ని అనుసంధానం చేసుకోవటానికి ధ్యానమే ఏకైక మార్గము. ధ్యానము లేకుండా 20వ గుర్రం అసలు మనకి అసలు ఉన్న సంగతే తెలియదు. 20వ గుర్రాన్ని లెక్కలో తీసుకోవాలన్న సంగతే తెలియదు. అసలు అది మనకు ఉంది అనే విషయమే తెలియదు. కానీ ఎంత ఉన్నా కానీ అది లెక్కలో అన్ని మన మన మనసుని, బుద్ధిని, చిత్తని, అహంకారాన్ని, ఈ పంచేంద్రియాలని, పంచభూతాలని, పంచవాయువుల్ని అన్నిటిని కంట్రోల్ చేస్తున్నా కానీ తను ఎక్కడ వీటిలో కలవు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సోల్. సోల్ యొక్క గ్రేట్నెస్. ఆ సోలు ఎప్పుడైతే తను వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతుంది, రావాలంటే వస్తుంది, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంత ఇస్తుంది, మనం చెప్పిన పనులన్నీ చేస్తుంది, కానీ మనది కాదు. అట్లానే ఆ 20వ గుర్రం ఆ వచ్చినా అయింది, కానీ ఈ ఈ చావిడిలోది కాదు. ఆ చావిడిలో పెట్టినంత వరకే లెక్క కోసమే ఉంది, కానీ లెక్క లేనప్పుడు లేదు. ఓకే, అర్థమైంది కదండి. మనకు ధ్యానములో ఫస్ట్ ఆత్మతో అనుసంధానం అవుతాము. ధ్యాన సమయములో ఆత్మతో అనుసంధానం అవుతాము. ఆత్మతో ఎప్పుడైతే అనుసంధానం అవుతామో అప్పుడు మన పంచేంద్రియాలు, కళ్ళు తప్పును చూడవు, అక్కడ ఇల్యూషన్లో ఉండదు, కరెక్ట్గా చూస్తాయి. చెవులు చెడు మాటలు వినవు, మంచి మాటలు వినాలని ట్రై చేస్తూ ఉంటాయి. నోరు ఎక్స్ట్రా ఫుడ్ తిందు, ఎక్స్ట్రా మాట మాట్లాడదు, సరైన మాటే మాట్లాడుతుంది, సరిగ్గానే ఉంటుంది. అట్లానే ముక్కు సరే ఎప్పుడైనా ఒకటే రకంగా ఉంటుంది. నాలుక తన ఇష్టం వచ్చినట్టు, ఈ చర్మం కూడా తనకి ఎలా కావాలంటే అలా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆత్మతో అనుసంధానమై ఉన్న మనసు ఉన్నప్పుడు. అది మనకు ఫస్ట్ ధ్యానములో వనగూడే మార్పు. ఆత్మ స్థితి అనేది ఒకటి ఉంది అనేది ధ్యానము చేసిన వాళ్ళకే తెలుస్తుంది, కానీ ధ్యానము లేని వాళ్ళకి తెలియదు. అందుకని ధ్యానములో ఫస్ట్ వనగూడే ఫస్ట్ మార్పు, అంటే మన శరీరంలో జరిగే ఫస్ట్ మార్పు, ఆల్ ద వర్కింగ్ కండిషన్ విల్ బి కోఆర్డినేటెడ్ బై ద సోల్. అంటే సోల్ యొక్క అనుసంధానంతో మనసు ఎప్పుడైతే పనిచేస్తుందో పంచేంద్రియాలు కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే పంచేంద్రియాలు కంట్రోల్లో ఉంటాయో జ్ఞానేంద్రియాలు కంట్రోల్లో ఉంటాయి. జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, పంచవాయువులు ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటాయో అంతఃకరణాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఇది ధ్యానములో ఫస్ట్ మనకి
జరిగే మార్పు. అంటే ప్రతి శరీర అవయవము, అంటే మనస్సు మెయిన్, మనసు బుద్ధి చిత్త అహంకారము ఈ ఆత్మతో అనుసంధానమై దాని కంట్రోల్ అవి కనుక పనిచేయటం మొదలు పెడితే అప్పుడు అన్ని ప్రతి అవయవం యొక్క పనితీరు బ్రహ్మాండంగా మారిపోతూ ఉంటుంది. ఇది ధ్యానములో మనకి ఫస్ట్ జరిగే మార్పు. ఇప్పుడు నెక్స్ట్ ఒక ధ్యానం ఒక 10-15 రోజులు చేసేటప్పటికి కరెక్ట్గా కనుక 10-15 రోజులు చేస్తే ఆ వ్యక్తికి ఆహారం తీసుకోవడం తగ్గిపోతా ఉంది. 15 రోజులకే, 15-20 రోజుల మధ్యలోనే ఆహారం తినే ఆ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అది ఆహారం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది ఆహారం? కళ్ళు మూసుకొని కూర్చున్న మాత్రాన ఆహారం ఎందుకు తగ్గుతుంది? ఇది ఒక పెద్ద క్వశ్చన్. కళ్ళు మూసుకొని ఊరికే ధ్యానం అనే పేరుతో కళ్ళు మూసుకొని కూర్చున్నాం, ఆ శ్వాస అనేది గమనిస్తున్నాం, ఆహారము ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఎలా తగ్గుతుంది ఆహారం? ఆహారం తగ్గుతుందని ఈ గ్రూప్లో వాళ్ళందరికీ అది పరిచయమే. ఆహారం ఎంతో కొంత తగ్గుతుంది అనేది అందరికీ పరిచయమే. ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఎందుకు తగ్గుతుంది అంటే ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా, ఎవ్రీ ఆర్గాన్ ఈజ్ కంట్రోల్డ్ బై మైండ్, మైండ్ ఈజ్ కంట్రోల్డ్ బై సోల్. ప్రతి ఆర్గాన్ని కంట్రోల్ చేసేది మైండ్, ఆ మైండ్ని అనుసంధానం చేసేది సోల్. కాబట్టి సోల్ ఏం చేస్తుందంటే మైండ్కి ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఇంత ఆహారము, ఈ ఆహారము ఈ బాడీకి ఇంత ఆహారం సరిపోతుంది, మోర్ దాన్ దట్ వద్దు, తినొద్దు, తిన్న వల్ల ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయని ఒక ఇంప్లైడ్ కండిషన్ గా ఒక సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది మైండ్కి. ఆ మైండ్ ఎమ్మంటనే ఆ ఈ యొక్క టంగ్కి, ఈ యొక్క మౌత్కి ఆ సిగ్నల్ వచ్చి ఆపేసే, ఇంకా తినాల్సిన అవసరం లేదు. స్టమక్ నుంచి కానీ ఈ దీనికి కానీ మౌత్కి కానీ ఒక సిగ్నల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆహారము ఈ శరీరానికి ఎంతైతే వంటబడుతుందో అంత అమౌంటే తిని మిగతాది మొత్తం ఆపేస్తుంది. అది ఎంత రుచిగానైనా ఉన్నాయి. అందుకని ఫస్ట్ మన బాడీలో చేంజ్ అయ్యేది ఆహారము కంట్రోల్ అవటము. ఆహారం తీసుకునే క్వాంటిటీ రెడ్యూస్ అవుతుంది. ఎంత క్వాంటిటీ అయితే మనకు అవసరమో అంత క్వాంటిటీ మాత్రమే బాడీ తినేటట్టు యాక్సెప్టెన్స్ ఇస్తుంది మైండ్. ఈ యొక్క స్టమక్కి అండ్ మౌత్కి రెండిటికి మైండ్ నుంచి కంట్రోల్ వచ్చేస్తుంది. ఆహారం ఎంత తక్కువ తీసుకుంటే, దానికి సరిపోయినంత తీసుకుంటే 100% డైజెస్టివ్ సిస్టానికి భారం లేకుండా మనలో ఉన్న ఎనర్జీ అంతా దానికే ఖర్చు కాకుండా ఆహారాన్ని అరిగించుకోవటానికి ఎంత ఎనర్జీ కావాలో అంతవరకే తీసుకొని మిగతా ఎనర్జీ అంతా మిగతా పార్ట్స్కి వెళ్ళి అది మనలో ఉన్న ఎనర్జీ, మనం తీసుకున్న ఎనర్జీ అన్ని శరీర అవయవాలకి సమానంగా తీసుకెళ్లే బాధ్యత చేస్తుంది. కాబట్టి ఆహారము ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళకి కంట్రోల్ అవుతుంది. రెండోది నిద్ర తగ్గుతుంది. ధ్యానం చేసే వాళ్ళకి నిద్ర తగ్గుతుంది. అది అందరికి తెలిసిన ఇది. నిద్ర తగ్గటం ఎందుకనంటే 1 గంట ధ్యానం ఈజ్ ఈక్వల్ టు 2 గంటల నిద్రతో సమానం. ఇంకా బాగా డీప్లో కనుకుంటే 3 గంటల నిద్రతో సమానం అని మనకు అందరికీ తెలుసు. అందుకని నిద్ర తగ్గుతుంది. ఎప్పుడైతే ఆహారము నిద్ర తగ్గితే మామూలు పర్సన్స్కి అయితే నీరసం రావాలి. ఇక్కడ ఆహారము నిద్ర తగ్గినా కానీ ఆ వ్యక్తి, ధ్యానం చేసే వ్యక్తి ఎంతో హుషారుగా ఆనందంగా తన పనులు తను చేసుకుంటాడు. అంటే పనిలో ఇష్టం పెరుగుతుంది, పనిలో నైపుణ్యం పెరుగుతుంది. అందుకని తన యొక్క శరీరములో ఫస్ట్ మార్పు ఆహారం తగ్గటం, నిద్ర తగ్గటం, పనిలో నైపుణ్యం పెరగటం. పని అంటే ఇష్టం పెరగటం, పనిని నైపుణ్యంగా చేయటం, ఈజీగా ఫార్వర్డ్ అవటం, తేలిగ్గా పని అయిపోయింది అనే భావంలో రావటం. ఇవన్నీ ఫస్ట్ మనకి బాడీలో జరిగే మార్పులు.
ఇక రెండవ మార్పు, ఇంకా కొద్ది రోజులు గనక, ఒక నెల, ఒక 40 రోజులు అట్లా గనక ధ్యానం చేస్తే మన శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు ఆరోగ్యం వైపు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఏ సమస్య అయినా కానీ, ఎంతదైనా కానీ, ఎంతో కొంత అక్కడ ఉన్న డెన్సిటీ ఎంతో కొంత డైల్యూట్ అవుతూ తగ్గిపోతూ తగ్గిపోతూ ఉంటానే ఉంటుంది. ఎంతో కొంత డైల్యూట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది? ప్రతి మనం చేసేది ధ్యానమే. కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం, మన లోపల అబ్జర్వేషన్ చేస్తున్నాం. ధ్యానములో మనకి అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు ట్రాన్స్ఫర్ అవుతా ఉంటాము. ప్రతి వాళ్ళకి ఇది అనుభవమే. ధ్యానం చేసే ఒక్క 40 రోజులు చేస్తే అంతకుముందు ఉన్న వాళ్ళకి ఉన్న సమస్యల్లో ఎంతో కొంత రిలీఫ్ పొందటం అనేది సర్వసాధారణమైన విషయం. ఎందుకు వస్తుంది ఇది? ఎక్కడి నుంచి వస్తుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది మనం గనక చూస్తే దీనికి 2 రకాలుగా చెప్పుకోవచ్చండి. ఒకటి కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, మనకి ఏదన్నా ఒక అనారోగ్య సమస్య, ఒక జబ్బు మన శరీరాన్ని బాధిస్తుంది అని అంటే, క్రితం జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అనేది మన వేదాల్లో ఉన్న ఒక వాక్యం. కృతం జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. ఇది క్రితం జన్మలో మనం చేసిన పాపాల వలన ఈ జన్మలో వ్యాధులను పొందుతున్నాం అనేది అందరూ తెలిసిన విషయమే మన కర్మ సిద్ధాంతం ప్రకారం. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ వ్యాధుల్ని పొందాలి అని అంటే, మనము సంచిత కర్మల్లో నుంచి, ఎన్నో జన్మల నుంచి పోగు చేసుకున్న కర్మల నుంచి, అక్కడ సంచిత అకౌంట్, మన అకౌంట్లో సంచిత కర్మలుగా తయారైన అకౌంట్ నుంచి ఒక పార్ట్ ఆఫ్ ద కర్మస్, కొన్ని కర్మల్ని మనం తీసుకొని, ఒక జన్మను తీసుకొని, ఈ జన్మలో ఈ కర్మల్ని నేను అనుభవిస్తానని ఒక జన్మని తీసుకొని మానవుడు వస్తూ ఉంటాడు. ఆ వచ్చినప్పుడు ఆ తీసుకొచ్చిన కర్మలు మూడో శరీరమైన కారణ శరీరములో నిక్షిప్తం చేసుకొని వస్తుంది. ఆ యొక్క ఆత్మ ఆ శరీరములో మూడో శరీరమైన కారణ శరీరంలో పెట్టుకొని వస్తుంది. అంటే మన స్థూల సూక్ష్మ కారణ మహాకారణ ఇట్లా ఉన్నాయి కదా 7 శరీరాలు. 7 శరీరాల్లో మూడో శరీరమైన కారణ శరీరములో మనం ఏ కర్మని ఎప్పుడు అనుభవించాలి, విత్ టైం టేబుల్, ఏ కర్మని ఎప్పుడు అనుభవించాలనేది అక్కడ పెట్టుకొని వస్తుంది. టైం టేబుల్ వేసుకొని, ఆ టైం టేబుల్ ప్రకారం ఆ కర్మ మనకు 40 years అప్పుడు ఒక కర్మను అనుభవించాలి. దాని ఫలితం నడువు నొప్పి అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. 40 సంవత్సరాలు అయ్యేటప్పటికి మనకి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎట్లా జరుగుతుందంటే, మనము ఆ కర్మని 40వ సంవత్సరంలో అనుభవించాలని అక్కడ టైం టేబుల్ వేసుకొని వచ్చాం కాబట్టి, ఆ 40 సంవత్సరాల వరకు సైలెంట్ గా ఉన్న ఆ కర్మ 40వ సంవత్సరం రాగానే అక్కడ మొక్క మొలిసి కారణ శరీరములో చెట్లాగా పెరిగి కాయ వచ్చి, ఆ కాయ ముదిరిన తర్వాత అక్కడ నుంచి అది సూక్ష్మ శరీరానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సూక్ష్మ శరీరములో ఎక్కడికి వస్తుందంటే, సూక్ష్మ శరీరములో నాడీ మండలంలోకి వస్తుంది. నాడీ మండలంలోకి వచ్చింది అక్కడ మగ్గి, అంటే ముదిరిన కాయని మగ్గ పెడతాం. మళ్ళీ మామిడికాయని ముదిరిన కాయలో కోసేసి చెట్టు నుంచి, అరటికాయలు కానీ మామిడికాయలను ముదురులకు కోసి ఒక గదిలో మగ్గ పెడతారు ఈటులు. ఆ మగ్గ పెట్టడానికి పనికొచ్చే ప్లేసే ఈ యొక్క నాడీ మండలం. నాడీ మండలంలో ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ నాడుల్లో అడ్డంగా ఉంటుంది. ఆ నాడుల్లో అడ్డంగా ఉన్న దాన్ని ఎవరైతే క్లీన్ చేసుకోలేకపోతారో, ధ్యానం చేసినప్పుడు క్లీన్ అవుతాయి. ధ్యానం చేయని వాళ్ళకి అది కొద్ది రోజులు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మన స్థూల శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. స్థూల శరీరంలోకి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిందో దానిని మనము ఆ జబ్బు పేరుతో పిలుస్తాం. అప్పుడు దాకా జబ్బు అనేది మనకు ఉన్నట్టు కూడా తెలియదు, డాక్టర్లకి తెలియదు. ఎనీ ల్యాబ్ రిపోర్ట్ కెన్ నాట్ ఐడెంటిఫై ద
actual disease. Any reports cannot be traced out the disease unless until the disease will cover on the body, on our body, entire body. అప్పుడు దాకా ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నంత వరకు ఆ వ్యక్తికి కానీ ఆ వ్యక్తి కొంత తేడా తెలుస్తూ ఉంటుంది, కానీ డాక్టర్లకు తెలియదు, ల్యాబులకు తెలియదు, బ్లడ్ టెస్ట్లకు తెలియదు, ఎనీ టెస్ట్ ట్రేస్ కాదు. సో సూక్ష్మ స్థూల శరీరంలోకి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఐడెంటిఫై చేసి అప్పుడు మందులు వాడటానికి రెడీ అవుతారు. ఇప్పుడు మనం కారణ శరీరంలో తయారైన పండు మగ్గబెట్టిన సూక్ష్మ శరీరంలో మగ్గిన తర్వాత అది స్థూల శరీరంకి వచ్చిందని చెప్పాను కదా. ఈ స్థూల శరీరంలో ఉన్నప్పుడే ధ్యానము చేస్తే అధికంగా మనం ఈ యొక్క విశ్వమయ ప్రాణశక్తిని ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి అది ఎమ్మంటనే అక్కడ విశ్వమయ ప్రాణశక్తిని ఎంత బాగా తీసుకుంటే అది నాడీ మండలంలోకి వెళ్ళి ఆ నాడీ మండలం అడ్డంకులకు ఉన్న అడ్డాలన్నీ తొలగిస్తుంది కాబట్టి అక్కడే అది డైల్యూట్ అయిపోయి బయటికి వెళ్తుంది. కానీ మనం పడాల్సిన కర్మలో కొంత 100% పడాల్సిన దగ్గర ఒక 5%, లెస్ దాన్ 5% మనము కొన్ని ఆ కర్మల్ని అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ కర్మలను అనుభవించటానికి మన శరీరములో అనేక రకాలైన మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. మన నాడీ మండల శుద్ధి అంటే అదే. నాడీ మండల శుద్ధి అయ్యేటప్పుడు ఆ కర్మ, ఏ కర్మనైతే మనం అనుభవించడానికి రెడీ అవుతున్నాము, ఆ కర్మ క్లియర్ అయ్యేటప్పుడు ఆ కర్మ తాలూకు ఫలితము మన శరీరంలో ఏదో ఒక దారిలో ఏదో ఒక రకంగా మనని ఇబ్బంది పెట్టి బయటికి వెళ్ళిపోతాం. అది అందరికీ తెలుసు. నాడీ మండల శుద్ధి జరిగేటప్పుడు శరీరములో రకరకాల మార్పులు, చాలా రకాల మార్పుల్ని ఫేస్ చేస్తూ ఉంటాడు ప్రతి ధ్యాని. ఆ ధ్యాని అలా వచ్చిన మార్పుల్ని అక్కడ గనక దాన్ని గనక ఆనందంతో గనక స్వీకరిస్తే అక్కడే ఆ కర్మ రద్దయిపోతుంది. కాబట్టి అది స్థూల శరీరం మీదకి రాదు. కాబట్టి అంతటితోటి ఆ కర్మ తాలూకు ఏ అనారోగ్యం అయితే పొందాలో ఆ అనారోగ్యం అక్కడితో డైల్యూట్ అయ్యి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ అనారోగ్యం స్థూల శరీరానికి రాదు. ఇది రెండవ మార్పు, శరీరంలో జరిగే మార్పు ఇది. అది ఏ జబ్బు అయినా కానీ జరిగేది ఇదే ప్రాసెస్. అట్లా కాకుండా ఏ ధ్యానము లేదు, ఏమీ లేదు, లేకపోతే ఖచ్చితంగా అది స్థూల శరీరంలోకి వచ్చింది. అది 100% మనం దాన్ని మోయాల్సిందే. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తానండి. చాలా మంది ధ్యానులు మేము సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నామండి, చాలా బాగా చేస్తాం, మాకు ఈ నొప్పులు తగ్గట్లేదు, ఈ కర్మలు, ఈ బాధలు, ఈ అనారోగ్యం అనేది క్లియర్ కావట్లేదు అని చాలా మంది కంప్లైంట్ చేస్తారండి. అది నిజం, వాస్తవం కూడా. కొంతమందికి 90% ఆఫ్ డిసీజెస్ విల్ బి డైల్యూటెడ్ బై మేకింగ్ మెడిటేషన్. 90%. 10% ఆఫ్ ద డిసీజెస్ we have to bear it. అది మన కర్మలు బాగా ఉన్నప్పుడు కొన్ని కర్మలు డైల్యూట్ చేసుకోలేము, అవి ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అవి 10% వరకు. ఆ 10% అనుభవించే స్థితి మన శరీరానికి రావాల్సిందే. ఇప్పుడు కనుక తప్పుకున్నా కానీ నెక్స్ట్ జన్మలోనైనా అది మనం. అందుకనే కొంతమందికి ఎంత ధ్యానమైనా చేయని వాళ్ళకి అనారోగ్యం మట్టుకి వదిలిపెట్టదు. వాళ్ళు ఎప్పుడు అనారోగ్యంతో ఉంటారు. ఎందుకంటే ఆ 10%లోది అది. 90% విల్ బి డైల్యూటెడ్ బై మేకింగ్ మెడిటేషన్. ఆ 10% మట్టుకి కుదరదు. ఆ 10% ఉన్నవాళ్ళు, అందరికి 10% ఉంటుందా అంటే ఉండకపోవచ్చు, అందరికి ఉండకపోవచ్చు. ఆ కర్మ యొక్క డెన్సిటీని, కర్మ యొక్క ఒత్తిడిని బట్టి, ఆ కర్మ చేసిన దాన్ని బట్టి ఖచ్చితంగా అనుభవించాలంటే అనుభవించాల్సిందే. లేకపోతే ఆ సూక్ష్మ శరీరం లెవెల్లోనే తగ్గిపోతుంది.
ఇది మన కర్మ సిద్ధాంతం ప్రకారం మన శరీరంలో జరిగే మార్పు. సైన్స్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో అధికంగా ఆ యొక్క శక్తిని, విద్యుత్ అయస్కాంత తరంగాల శక్తిని అధికంగా ఎప్పుడైతే తీసుకుంటున్నామో, మన నాడీ మండలంలో ఎప్పుడైతే అది సర్క్యులేట్ అవుతుందో, నాడీ మండలములో విద్యుత్ అయస్కాంత తరంగ అంటే విశ్వమయ ప్రాణశక్తి సర్క్యులేట్ అవుతుంది అని అంటే అన్ని యొక్క చక్రాలు ఒక అలైన్మెంట్ లో వచ్చినట్టండి. ఒక అలైన్మెంట్ లో కరెక్ట్ గా ఈ 7 చక్రాలు ఒకే అలైన్మెంట్ లో వస్తే గానీ నాడీ మండలము కరెక్ట్ గా ఉన్నట్టు కాదు. ఆ అన్ని చక్రాలు ఒక అలైన్మెంట్ లో వస్తే ప్రతి చక్రానికి కొన్ని అవయవాలు లింక్ అయి ఉంటాయి. ప్రతి చక్రానికి కొన్ని అవయవాలు, 7 చక్రాలకి ఈ శరీరంలో ఉన్న అన్ని అవయవాలు ఏదో ఒక చక్రాన్ని లింక్ అయి ఉంటుంది. ఈ చక్రము కరైన అలైన్మెంట్ లోకి వచ్చింది అనుకోండి, ఆ చక్రం పనితీరు కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దానికి లింక్ అయిన శరీర అవయవాలన్నీ పనితీరు బాగుంటాయి. ప్లస్ ఎప్పుడైతే మనకి ఈ సహస్ర చక్రం అంటే ఫస్ట్ ఎనర్జీ ఫ్లో అయ్యేది సహస్ర చక్రంలోకి, ఎవరికైనా కానీ ఫస్ట్ ఎనర్జీ ఫ్లో అయ్యేది మనకు తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ ఫ్లో అయ్యేది సహస్ర చక్రంలోకి. సహస్ర చక్రములో అంటే తలభాగములో ఫిజికల్ బాడీకి పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది ఫిజికల్ బాడీ. అదే సూక్ష్మ శరీరానికి పీనియల్ గ్లాండ్ అనే ఉంటది. అది మెయిన్ గ్లాండ్స్. అవి మన శరీరంలో ఉన్న గ్లాండ్స్ అన్నిట్లోకి మెయిన్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్. ఆ పిట్యూటరీ గ్లాండ్ ఆ పీనియల్ గ్లాండ్ నుంచి ఫస్ట్ ఈ తల భాగంలో నుంచే వస్తుంది అనేది మనకు అందరికి అనుభూతి. మనకు చెప్పిన మాస్టర్లు కూడా అదే చెప్పారు. బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి బ్రహ్మరంధ్రం ద్వారా వస్తుంది. బ్రహ్మరంధ్రం ద్వారా వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? అది ఫస్ట్ సహస్ర చక్రం. సహస్ర చక్రం మీన్స్ ఇన్ ద సైన్స్ టెర్మినాలజీ ఇట్ ఈస్ పీనియల్ గ్లాండ్. సహస్ర చక్రం అంటే పీనియల్ గ్లాండ్ అంతే. ఆ పీనియల్ గ్లాండ్ అనేది మెలటోనిన్ అనే ఒక కెమికల్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మామూలు వాళ్ళకి చేస్తుంది, కానీ అక్కడ లెస్ కానీ హై కానీ ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్ గా ఒకటి ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఆ రెగ్యులర్ గా ఎప్పుడైతే ఉత్పత్తి జరిగిందో దాని కంట్రోల్లో ఉన్న మిగతా అన్ని గ్లాండ్స్, థైరాయిడ్ గ్లాండ్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా మన గ్లాండ్స్, ఆ అన్ని గ్లాండ్స్ కి ఆ వర్కింగ్ కండిషన్ బ్రహ్మాండంగా తయారవుతుంది. కాబట్టి ఆ వర్కింగ్ కండిషన్ బట్టి మన బోన్స్ లో ఉన్న ఇంటర్లాక్సిన్ 7, ఇంటర్ఫెరాన్ 2 అని 2 కెమికల్స్ తయారవుతాయి. ఈ మెలటోనిన్ ఎప్పుడైతే వచ్చి అన్ని గ్లాండ్స్ కనుక సరిగ్గా వర్క్ చేయటం మొదలైతే బోన్ మధ్యలో ఇంటర్ఫెరాన్ 2, ఇంటర్లాక్సిన్ 7 అని 2 కెమికల్స్ తయారవుతాయి. ఆ 2 కెమికల్స్ ఎప్పుడైతే తయారవుతాయో వైట్ సెల్స్ యొక్క ప్రొడక్షన్ బాగా ఉంటుంది. వైట్ సెల్స్ ప్రొడక్షన్ ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో మనకి ఇమ్యూనిటీ పవర్ బాగా ఎక్కువ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మన మైండ్లో స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాం. ఎప్పుడైతే మన మైండ్లో స్ట్రెస్ లెవెల్స్ తగ్గి ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఉంటుందో అప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్స్ మన శరీరంలో ఎండార్ఫిన్స్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, డోపమైన్ అనే ఈ 4 కెమికల్స్ యాంపిల్ గా ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి అప్పుడు మన శరీరం నుంచి అనారోగ్యం అనేది ఒక్కోటి బయటికి నెట్టివేయబడుతుంది. ఇది సైన్స్ ప్రకారం మనకి చెప్పే ఇది. ఎట్లయినా రెండు ఒకటే, మాటలు వేరు కానీ జరిగే ప్రాసెస్ ఒకటే. ఆ ప్రాసెస్ లో మనము రెండవ మార్పు అనారోగ్యం నుంచి ఆరోగ్యము. ఇంతకుముందు ఆహారం తగ్గింది, నిద్ర తగ్గింది, పనిలో నైపుణ్యం పెరిగింది. ఇప్పుడు అనారోగ్యం నుంచి ఆరోగ్యం సైడ్ వచ్చేసాము. ఎప్పుడైతే అనారోగ్యం నుంచి ఆరోగ్యం వచ్చామో, ఎప్పుడైతే ఫీల్ గుడ్ హార్మోన్స్ వచ్చినాయో మనకి ఇంకా బ్రహ్మాండంగా మెడిటేషన్ చేయాలనే ఒక కోరిక, చేసే ఎనర్జీ, చేస్తున్న కొద్దీ చేయాలనే ఒక తపన, ఇవన్నీ బిగిన్ అవుతాయి. ఎప్పుడైతే అది బిగిన్ అయినాయో ప్రతి చర్య, ప్రతి నిమిషం అంటే ప్రతి నిమిషానికి 15 సార్లు మన శ్వాస
ప్రతి కణానికి ప్రాణవాయువు అందిస్తుంది. ఆ చర్యని మన ఆత్మ పరిశీలించుకుంటూ ఉంటది. ఇవన్నీ సరిగ్గా ఉన్నప్పుడు మన శరీరంలో జరిగే ప్రతి మార్పుని ఆత్మ క్రోడీకరించుకుంటా ఉంటది. ఏ సెల్కి ఎక్కడికి పోవట్లేదు ఆ సెల్కి పంపించాలి. ప్రతి సెల్కి ఎనర్జీ వెళ్తుందా లేదా, ప్రతి సెల్కి ప్రాణవాయువు వెళ్తుందా లేదా, ప్రతి సెల్లో ఆ ప్రొడక్షన్ జరుగుతుందా, హీట్ ప్రొడక్షన్ జరుగుతుందా లేదా, ఎనర్జీ క్రియేట్ అవుతుందా లేదా, ప్రతి శరీరంలో ప్రతి భాగంలో ఉన్న ప్రతి అవయవం తాలూకు ప్రతి సెల్కి అందుతుందా లేదనేది ఆత్మ పరిశీలనలో చూసుకుంటా ఉంటది. ఎప్పుడైతే మనం ధ్యాన సమయాన్ని పెంచుతామో ప్రతి 4 సెకండ్లకు ఒకసారి మనలో మనం తీసుకున్న ఆక్సిజన్ నుంచి ప్రాణవాయువుగా మారి ఆ ప్రాణవాయువు నుంచి ప్రతి కణానికి ప్రాణశక్తి అందుతూ ఆ కణములో జరిగే రొటేషన్ వలన, ఎలక్ట్రాన్ ప్రోటాన్ రొటేషన్ వలన అక్కడ ఎనర్జీ జనరేట్ అయ్యి ఆ ఎనర్జీ మన శరీరం మొత్తం వ్యాపిస్తూ మళ్ళీ మనం తీసుకున్న ఈ యొక్క విశ్వమయ ప్రాణశక్తి, మన లోపల ఆహారం ద్వారా తీసుకున్న యొక్క ఎనర్జీ, ఇవన్నీ యాంపిల్గా తయారవుతాం వల్ల మనము ఒక స్ట్రాంగ్గా, హ్యాపీగా, ఆనంద ఉత్సాహాలతో ఏ పన్నైనా స్టబాన్గా చేయగలుగుతాం. ఎలాంటి సమస్యనైనా అధిగమించటం, ఈజీగా ఆ సమస్యను దాటాలనే ఒక కృత నిశ్చయం రావటం, దాన్ని దాటడానికి దారులు వెతుకులాడటం, ఇలాంటివన్నీ మనకి తర్వాత వచ్చే మార్పులు. మన శరీరంలో అనారోగ్యం అయిపోయిన తర్వాత మన శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎప్పుడైతే తయారవుతాయో ఆ తయారైన తర్వాత వచ్చే మార్పులు మనలో ఒక స్టెబిలిటీ ఆఫ్ మైండ్, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తి, అట్లానే ఉత్సాహం, అలౌకిక ఆనందం, ఎప్పుడు ఒక ఆనంద స్థితి. ఏముండవు, మన ఇంట్లో చూస్తే ఏముండవు, అందరి ఇళ్లలో ఉన్నట్టు అన్నీ ఉండవు, కానీ ఒక అలౌకికమైన ఆనంద స్థితి, నిత్య నూతన స్థితి, ఎప్పుడు ఒక యంగ్, ఒక ఎనర్జెటిక్ పర్సన్ ఎలా అయితే ఉంటాడో అలా ఉండే స్థితి, అవన్నీ మనకి విత్ ఇన్ 1 ఇయర్, విత్ ఇన్ 1 ఇయర్లో అవన్నీ మనకి ఒక్కోటి అంటుకుంటూ వస్తాయి. ఎప్పుడు ఇవన్నీ మన యొక్క మైండ్ పాజిటివ్ థింకింగ్లో ఉండాలి. మన యొక్క మైండ్లో ఎప్పుడు ఏముండాలి? ప్రేమ, దయ, కరుణ, జాలి, మెచ్చుకోలుతనము, కృతజ్ఞతా భావం, ఈ 6 భాగాలకు సంబంధించిన ఇవి ఉంటేనే ఇప్పుడు నేను చెప్పే చర్యలన్నీ జరిగేది. మెడిటేషన్ కూడా కుదరాలన్నా ఇవే ఉండాలి. ఇందుట్లో మనకి ఈ ఎండార్ఫిన్స్ రావాలన్నా ఇదే ఉండాలి. మనం స్టెబాన్గా ఉండాలన్నా ఈ 6 లక్షణాలే ఉండాలి. మనం ఆనందంగా ఉండాలన్నా ఈ 6 లక్షణాలు ఉండాలి. ఏది కావాలని 6 లక్షణాలు ఇవి ఉంటాయి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేయండి. ఇవి లేవు, ఇవి ఉండదు, ఇవి లేకుండా కక్ష, కార్పణ్యాలు, పగ, ప్రతీకారాలు, అహంకారము, మమకారం ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఆబ్సెంట్. మీరు ఎంత ధ్యానం చేయని, ధ్యానం చేసినంత చేసి కళ్ళు మూసుకొని కూర్చొని వెళ్ళి ఎవరికి ఏలు పెట్టి గెలుపుదామనే లెక్కలో ఉంటే ఆటోమేటిక్గా వి కెనాట్ రీచ్ ఇట్, మనకు అందదు అది అంతే. అందుకని ఎప్పుడు కూడా ఈ 6 లక్షణాలు అనేది హ్యూమన్ క్వాలిటీస్, ప్రేమ, దయ, కరుణ, జాలి, మెచ్చుకోలుతనము, కృతజ్ఞత భావం, ఈ 6 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకే ఆధ్యాత్మిక జీవితము 6 కాయలు 60 పూలు, 60 పూలు 6 కాయల్లాగా వెళ్తా ఉంటుంది. క్వాలిటీస్ ఆఫ్ ద పాజిటివ్నెస్, ఈ పాజిటివ్నెస్ ఉన్నప్పుడు ఈ మొత్తం చర్య మనలో ధ్యానం సమయంలో జరిగిపోతూ ఉంటుంది. మనలో ఒక దాన్ని ఏమంటారు గుర్తురాట్ల, ఈ ఈ విశుద్ధ చక్రము అనాహత చక్రానికి మధ్యలో, అంటే ఇది విశుద్ధ, ఇది అనాహత కదా, ఈ మధ్యలో ఈ ఏరియాలో బ్యాక్ సైడ్ వెన్నెముక ఆనుకొని థైమస్ గ్లాండ్ అని ఒకటి ఉంటుందండి. ఎప్పుడు నిద్రావస్థలో ఉంటుంది అది థైమస్ గ్లాండ్. హైపోథైమస్ అనేది ఇక్కడ ఉంటుంది తలలో. ఈ థైమస్ గ్లాండ్ అనేది యాక్టివేషన్ అయిందంటే
ఎండార్ఫిన్స్, నైట్రోజన్ బేస్డ్ ఎండార్ఫిన్స్ అనే తయారవుతాయి ఈ శరీరం. ఎండార్ఫిన్స్ లో మళ్ళీ రెండు రకాలు. నైట్రోజన్ బేస్డ్ ఎండార్ఫిన్స్ అంటే మన శరీరం మొత్తం నైట్రోజన్ బేస్డ్ కి అడాప్ట్ అయిన శరీరం. మన డిఎన్ఏలో మొత్తం నైట్రోజన్ బేస్డ్ ఫుడ్ కి సంబంధించిన డిఎన్ఏ ఉంది మన శరీరం. మన ఆహారపు అలవాట్లన్నీ నైట్రోజన్ బేస్డ్ ఆహారపు అలవాటు. ఆ నైట్రోజన్ బేస్డ్ ఎండార్ఫిన్ ఎప్పుడైతే తయారవుతుందో ఈ యొక్క థైమస్ గ్లాండ్ ఓపెన్ అయ్యి అప్పుడు మనకి అలౌకికమైన ఆనందము 365 రోజులు 24 గంటలు ఉంటా ఉంటుంది. అది ఉండాలి అని అంటే ఎప్పుడు ఆ థైమస్ గ్లాండ్ రన్నింగ్ లో ఉండాలి. ఆ రన్నింగ్ లో ఉండటానికి కావలసిన చర్య మనం చేసే ఈ ఈ యొక్క ధ్యానములో పాజిటివ్నెస్ చేసుకున్నప్పుడు ఈ రకంగా మనకు వచ్చే అనారోగ్య సమస్యలన్నీ ఆరోగ్యం సైడ్ మళ్ళీపోతా ఉంటుంది. ఇది ఇప్పుడు ఏమేం చెప్పాను? ఆహారం తగ్గటం, నిద్ర తగ్గటం, పనిలో నైపుణ్యం పెరగటం, మన యొక్క శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవటం, మనలో హ్యుమానిటీ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. హ్యుమానిటీ క్వాలిటీస్ అంటే ఈ 6: ప్రేమ, దయ, కరుణ, జాలి, మెచ్చుకోలుగాను, కృతజ్ఞత. ఈ 6 మనకి ఉన్నా లేకపోయినా మనము గనక ఈ 6ని పెంచి పోషిస్తున్న వాళ్ళకి గనక మనం గనక సహాయం చేయగలిగితే దట్ విల్ రిటర్న్స్ బ్యాక్. ఈ 6 ఇప్పుడు మీరున్నారు ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్లో వీళ్ళందరూ నేర్చుకోవాలని ఒక ఆనందంగా ఇది చేస్తుంది. దానికి నాకేం లేవు క్వాలిటీస్, కానీ మీరు చేసే పనిలో నేను కూడా ఒక రాయి అట్లా సదరం చేసుకోగలిగితే అప్పుడు ఏ క్వాలిటీస్ అయితే మీ దగ్గర ఉన్నావో, ఏ క్వాలిటీస్ అయితే ఈ యొక్క ఆర్గనైజర్స్ దగ్గర ఉన్నాయో ఆ క్వాలిటీస్ నాకు కూడా రిటర్న్ అవుతూ ఉంటాయి. నాకు లేని క్వాలిటీస్ కూడా నేను పొందాలి అని అంటే ఆ 6 క్వాలిటీస్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో, ఆ 6 క్వాలిటీస్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక రకమైన నేను సహాయం చేయగలిగితే నాకు కూడా 6 క్వాలిటీస్ లో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అది బేసిక్ ప్రిన్సిపల్. అందుకని ఈ 6 క్వాలిటీస్ ఫుల్ గా మనలో డెవలప్ అవుతూ ఉంటుంది ధ్యానం చేసేవాళ్ళకి. ధ్యానం లేకపోతే ఇందాక చెప్పాను కదా, అహంకారం దాడి చేసి 19 గుర్రం, ఆ 19 గుర్రాలు కళ్ళెం లేకుండా పరిగెడతా ఉంటాయి. 20వ గుర్రం 20వ గుర్రం ఉందనే అవకాశం అది అసలు స్పర్శే ఉండదు. అందుకని ఏమీ మనకు గుర్తురావు. దాని దూకుడు అది వేరుగా ఉంటది. అలాంటప్పుడు మనకి ఈ మార్పులు ఏమీ కనపడవు. ఎప్పుడైతే ఆ 20వ గుర్రాన్ని మనం గనక అనుసంధానం చేసుకుంటామో అప్పుడు ఈ లక్షణాలన్నీ మనలో కనపడుతుంది. ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఒక రకమైన ఆనంద స్థితి, బ్రహ్మాండమైన స్థితి. ఆ ఆనంద స్థితి వస్తుంది కాబట్టి ఇంతంత మంది ఇన్ని రకాలుగా ఇంత పల్లెటూరులో చిన్న మారుమూల గ్రామాల్లో కూడా ఈ ధ్యానం అనేది వెళ్ళిపోతుంది. వాళ్ళు అనుభూతి చెందుతున్నారు కాబట్టి ఉంటున్నారు. లేకపోతే ఎందుకుంటారు? వెళ్ళిపోతారు, ఉండరు. మనం ఎన్ని జూములైనా పెట్టండి, వాళ్ళకి అనుభూతి లేకపోతే ఒక్కరోజు కూడా ఉండదు. 4 రోజులు చూస్తారు, నో మనకేం ఉపయోగం లేదు, అనవసరమైన నిద్రదాన్ని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళందరూ ఆ ఫీలింగ్ వస్తుంది కాబట్టి వాళ్ళందరిలో ఈ థైమస్ గ్లాండ్లు, ఈ పిట్యూటరీ గ్లాండ్లు ఇవన్నీ యాక్టివేషన్ అవుతున్నాయి కాబట్టి నాడీ మండలంలో 7 చక్రాలు యాక్టివేషన్ అయ్యి ఒకే అలైన్మెంట్ లో వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి ఏదో ఒక రకం వాళ్ళు మనలో జ్వరపడతాం, మనం వెళ్ళి వాళ్ళలో జ్వరపడతాం, వాళ్ళు యాక్సెప్ట్ చేయటం ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. మొత్తం ఈ యొక్క జనాభాలో ఎక్కువ మంది ఈ ధ్యానంలోకి లింక్ అయిపోతున్నారు. ఈ మార్పులు జరుగుతున్నాయి కాబట్టి. జరగకపోతే రారు, ఒక్కళ్ళు కూడా రారు. ఎందుకు అనవసరం కళ్ళు మూసుకొని టైం వేస్ట్ అన్నట్టు ఫీల్ అవుతాం. ఇకపోతే ఇది శారీరకంగా జరిగే మార్పులండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆహారం తగ్గటం, నిద్ర తగ్గటం, పనిలో నైపుణ్యం పెరగటం, అనారోగ్య సమస్యలు పోవటం, తర్వాత ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ లాంటి మనకు స్టెబిలిటీ రావటం, మనం బ్రహ్మాండంగా తయారవటం, దేన్నైనా ఎదుర్కొనే శక్తి రావటం, ఇవన్నీ మనకి భౌతిక శరీరంలో జరిగే మార్పు. మానసికమైనవి అంటే ఇక్కడ ఇంటలెక్చువల్
ఎలా డెవలప్ అవుతుంది ఈ ధ్యానంలో? కళ్ళు మూసుకుని కూర్చొని జ్ఞానం రావటం ఏంటి? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. కళ్ళు మూసుకొని మనం కూర్చుంటున్నాం, మనకి ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానము అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ మన శరీరంలో జరిగే ప్రతి మార్పుని ఆత్మ పరిశీలించుకుంటుందని చెప్పాను కదా ఇందాక. ప్రతి 4 సెకండ్లకు ఒకసారి మన శరీరంలో జరిగే ప్రతి మార్పుని ఆత్మతో అనుసంధానమైన అవయవాల ద్వారా తను అన్నిటిని ఎగ్జామ్ చేసుకుంటుందని చెప్పాను. ఫస్ట్ లోనే ఆత్మ అనుసంధానం అయితేనే ఇవన్నీ అని చెప్పాను కదా. ఆత్మతో అనుసంధానమైనప్పుడు ప్రతి 4 సెకండ్లలో లోపల శరీరములో ప్రతి కణములో ఏం జరుగుతుంది అనేది దానికి ఒక మ్యాపింగ్ ఉంది. ఆ మ్యాపింగ్ ఎలా ఉంటుందంటే, మనం శ్వాస తీసుకుంటున్నాం, నిమిషానికి 15 శ్వాసలు. ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి, మానవుడుగా ఉన్న వ్యక్తి 15 శ్వాసలు ప్రతి నిమిషానికి తీసుకుంటాం. గంటకు 960, రోజుకి 21,600. ఇది కామన్ గా జరిగే శ్వాసలు. ఈ శ్వాసలు తీసుకున్నప్పుడు ప్రతి శ్వాస వెళ్ళి ఇక్కడ తగులుతుంది. ఇక్కడ తగలంగానే సూక్ష్మనాళిలో తగిలింది. సూక్ష్మనాళి అక్కడ సూక్ష్మం అయిపోతుంది. సూక్ష్మం అయిపోయి 5 ఎలిమెంట్స్, 5 వాయువులు, ప్రాణవాయువు, అపాన, ఉదాన, సమాన, వ్యానవాయువులాగా విడబడిపోతుంది. ఈ ప్రాణవాయువు అనేది మన శరీరంలో ఉన్న కోటాను కోట్ల కణాలకి ఇప్పుడు నేను నాడీ మండలం అని చెప్పానే, నానో నెట్వర్క్ తో లింక్ అయిన నాడీ మండలం ఇది. నానో నెట్వర్క్ మనకేం కనపడదు. కనపడేది కక్కడకు కూడా కనపడేది. కక్కడ మొన్న మీ క్లాసులోనే ఎక్కడ చెప్పాను, ఆ కక్కడకు కూడా కనపడేది. ఏది? నాడీ మండలం కనుక కనపడేది అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్రలో కక్కడ అని ఒక క్యారెక్టర్ ఉంది. ఆ కక్కడు కూడా భార్యని ఆ దేవుణ్ణి చూడాలి, చక్రాల్లో ఉన్న దేవుణ్ణి చూడాలని ఆమె చంపేసి అదంతా కోసేస్తాడు ఆమెని పైనుంచి కిందకి. చూస్తే అక్కడ ఏం కనపడదు. బ్లడ్, ఏదో ఈ మాంసం ఇవే తప్పితే ఆ దేవుళ్ళు ఎవరు కనపడరు ఆయనకి. ఎందుకంటే ఆయన కోసింది స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరం చూసే శక్తి లేదు ఆయన. అందుకని ఏం కనపడదు. ఏడ్చుకుంటూ వెళ్తాడు మళ్ళీ గురువు దగ్గర. అది వేరు. అంటే ఈ సూక్ష్మ శరీరంలో ఇది కూడా నానో నెట్వర్క్ అంటారు దాన్ని. నాడీ మండలాన్ని మొత్తం నానో నెట్వర్క్. అంటే ఈ ప్రాణవాయువు ఈ శరీరంలో ఉన్న కోటాను కోట్ల కణాలకి లింక్ అయిపోతుంది. ప్రతి కణానికి అది లింక్ అయి ఉంటుంది. ఈ ప్రాణవాయువు ప్రతి 4 సెకండ్లకి ఈ నానో నెట్వర్క్ ద్వారా ప్రతి కణం దగ్గరికి వెళుతుంది. ఇది వన్ సైడ్ నుంచి. రెండో సైడ్ నుంచి మనం తీసుకున్న ఆహారంలోంచి ఆహారం జీర్ణమైన తర్వాత చిన్న ప్రేగుల్లో గ్లూకోజు, సుక్రోజ్ అనేవి 2 డివైడ్ అయిపోతాయి. డివైడ్ అయిపోయి బ్లడ్ లో కలుస్తూ ఉంటాయి. ఇవి బ్లడ్ లో వెళ్తూ ఉంటాయి. ప్లస్ ప్యాంక్రియాటిస్ గ్లాండ్ నుంచి ఇన్సులిన్ అనేది ఒకటి బ్లడ్ లో కలిసి వస్తూ ఉంటుంది. ఇవన్నీ బ్లడ్ లో వెళ్తూ ఉంటాయి. ఈ నానో నెట్వర్క్ దాంట్లోనే ఉన్న ప్రాణవాయువు వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? కణం దగ్గరికి వెళ్తాయి. కణం దగ్గరికి వెళ్ళి ఈ ఇన్సులిన్ అనేది కణాన్ని జస్ట్ అట్లా టచ్ అయ్యింది. ఆ టచ్ అవ్వగానే ఆ కణం బరస్ట్ అవుతుంది. కణం పైన కవచం బరస్ట్ అవుతుంది. ఆ కవచం బరస్ట్ అవ్వగానే ఈ బ్లడ్ లో వెళ్ళే గ్లూకోజ్, సుక్రోజ్ దాంట్లో డ్రాప్ అవుతుంది. డ్రాప్ అయినప్పుడు లోపల ఎలక్ట్రాను, ప్రోటాను సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. కణ కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఎప్పుడు ఒక రెగ్యులర్ స్పీడ్ లో రొటేట్ అవుతూ ఉంటాయి. అక్కడ పడిద్ది ఢిల్లీ. అక్కడ పడి ఈ రొటేట్ స్పీడ్ లో బర్న్ అవుతుంది. ఆ బర్న్ అవటానికి సహాయం చేసేది ఈ ప్రాణశక్తి, ప్రాణవాయువు వెళ్ళి అక్కడ దాన్ని ఇంకా మండించటానికి. ఎప్పుడైతే అది మండుతుందో అక్కడ ఎనర్జీ బూస్ట్ అవుతుంది, ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీయే మన శరీర అవయవాలకన్నీ చేరిపోతాం. అక్కడ తయారైన కార్బన్ డైఆక్సైడ్ ని ఇమీడియట్ గా అక్కడ మండింది కదా, ఇక్కడ గ్లూకోజ్, సుక్రోజ్ మండి అక్కడ ఒక వేస్ట్ వచ్చింది కదా, ఆ వేస్టే అపాన వాయువుగా బయటకు వచ్చేస్తుంది. ఇది ప్రతి 4 సెకండ్లకు ఒకసారి
జరుగుతూ ఉంటుంది. కణ నిర్మాణము, ఇవన్నీ కూడా ఈ ధ్యాన సమయములో ఆత్మ ఇంత పరిశీలన చేసుకుంటుంది. కణ నిర్మాణం ఎలా ఉంటది, కణం అంటే కంటికి కనపడేది కాదని, దాన్ని 200 టైమ్స్ ఎన్హాన్స్ చేస్తే గాని మన దానిమ్మ గింజ అంతా రాదు. ఒక దానిమ్మ గింజ అంతా సైజు వచ్చింది అనుకోండి, ఇట్లా అనుకోండి, దానిమ్మ గింజ అంత సైజు వచ్చింది. ఇటు పక్కన కణాన్ని పెట్టి, దానిమ్మ గింజ అంత సైజు వచ్చిన కణాన్ని ఒక పక్కన, దానిమ్మ గింజ అనుకొని ఒక పక్కన రెండు అట్లా అనుకోండి, అట్లా పెట్టామనుకోండి. ఈ దానిమ్మ గింజను పట్టుకొని పైన పరిశీలించి చూస్తే పైన ఒక పల్చటి లేయర్ ఉంటుంది. పల్చటి లేయరు, ఆ పల్చటి లేయరే కణ కవచము. పల్చటి దానిమ్మ గింజకి పైన ఒక పల్చటి లేయర్ కణ కవచము. దాన్ని కనుక ఇట్లా ప్రెస్ చేసాం అనుకోండి, ఆ కణాన్ని ఒక డ్రాపు రసం వస్తుంది. దానిమ్మ గింజ ఇట్లా వత్తంగానే ఒక డ్రాపు రసం వస్తుంది, కణ ద్రవము. కణ ద్రవం అయిపోయిన తర్వాత దాన్ని ఇంకా కొంచెం వచ్చామనుకోండి, లోపల ఒక పలుకులాగా తగిలింది, పలుకు, అది కణ కేంద్రము. ఆ పలుకు పైన మెత్తటి గుజ్జులాగా ఉంటుంది, క్రోమోజోమ్స్. ఆ క్రోమోజోమ్స్ పైన డిఎన్ఏ పోగులు. ఇవన్నీ కంటికి కనపడని కణంలో సంగతి నేను చెబుతున్నాను. ఆ డిఎన్ఏ పోగులు 12 ఉంటాయి, మెయిన్ పోగులు. ఒక్కొక్క పోగు 16 అడుగులు ఉంటుందంట. ఇదేం ఆశ్చర్యం, నాకు అసలు అర్థమే కాదు. కంటికి కనపడని కణములో 12 పోగులు 16 అడుగుల సైజులో ఉన్నవంటే ఐ కెనాట్ ఇమాజిన్ ఇట్. అవి ఎట్లా స్ప్రింగ్ లాగా ఉంటాయి. స్ప్రింగ్ లాగా తిప్పి అది ఒక నిచ్చెనలాగా ఉంటే ఇటుపక్క ఆ కొక్కాలని ఈ నిచ్చెన ఇటు కర్రకి తగిలిస్తారు. అవి ఏం చేస్తాయి అంటే ఈ నిచ్చెన దగ్గరకు రాకుండా కాపాడుతూ ఉంటాయి. కణ విభజన జరిగినప్పుడు ఇట్లా దగ్గర రాకూడదు. దగ్గరకు వస్తే మనం ముసలాళం అయిపోతాం. ఎంత దూరంలో ఉంటే మనం యంగ్గా ఉంటాం. దగ్గరకు వచ్చిందంటే ముసలాళమే. ఈ దగ్గర రాకుండా ఉండటానికి ప్రతి కణము ప్రతిరోజు నిద్రావస్థలోను ప్లస్ ధ్యాన సమయంలోను టెలిమెరేజ్ అనే ఒక కెమికల్ ఉత్పత్తి చేసుకుంటాం. నిద్రావస్థలో గాఢ నిద్రలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది, లేదా ధ్యాన సమయంలో మన ఎనర్జీ బూస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు అవి తయారవుతాయి. ఆ కణాల దాని మీద డిఎన్ఏ పోగుల మీద అంటించిన ఈ యొక్క దారాలు, అంటే ఈ పోగులు చివర్లో చిచ్చులు పోకుండా ఉండటానికి టెలిమియర్స్ అని ఒకటి తయారు చేసుకుంటాయి. టెలిమియర్స్ అంటే మన షూ లేసులకి చివర్ల ఒక ప్లాస్టిక్ తో కానీ ఒక ఐరన్ తో కానీ ఒక చుట్టు ఉంటుంది, అంటే ఆ లేసు ఇడిపోకుండా. అలా ప్రతి పోగుకి, ఆ 12 పోగులు ప్రతి పోగుకి అటు చివర ఇటు చివర ఈ కణాలు అటు ఇటు ఒత్తిడికి లోనైనప్పుడు అది చెదరకుండా ఉండటానికి టెలిమీర్స్ అని చుట్టేసి ఉంటుంది. అంటే టెలిమెరేజ్ అనే కెమికలే టెలిమీర్స్ లాగా చుట్టుబడి ఉంటుంది అక్కడ చివర. అట్లా చుట్టబడి ఉన్నాయి కాబట్టి ఆ కణాలు అది అటు ఇటు ఒత్తిడి జరిగినప్పుడు కూడా చీలిపోకుండా కణాలు ఆ యొక్క నిచ్చెన దగ్గరకు రాకుండా ఆ రెండు ఇట్లా ఉంటాయి కదా, దగ్గరకు వచ్చిందంటే మనం ముసలాళం అయిపోయినట్టు, అసలు ఇంకా యాక్షన్ ఏముండదు. ఇట్లా ఉండి యాక్షన్ ఎందుకంటే ఈ లోపల ఉన్న ఎలక్ట్రాను ప్రోటాన్ ఎప్పుడు రొటేట్ అవుతా ఉండాలి. నిత్యం 365 రోజులు 24 గంటలు రొటేట్ అవుతా ఉండాలి. ఈ కణం చనిపోయి కొత్త కణం పుట్టినప్పుడు కూడా అది రొటేట్ అవుతా ఉండాలి. ఆ రొటేట్ అయ్యే దాంట్లోకి వెళ్ళి ఇవి పడతా ఉంటాయి. ఆ కణాలలో ఉన్న డిఎన్ఏ పోగుల్లో మనము జన్మల నుంచి పోగు చేసుకొచ్చుకున్న జ్ఞానాన్ని అక్కడ పెట్టుకుంటాం. ఇప్పుడు అది ఓపెన్ అవుతుంది మనకి. పిరమిడ్ మాస్టర్లకు అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసుకుంటున్నాం. అది చెబుతున్నారు ఇప్పుడు మనకు వచ్చి. ప్రతి పిరమిడ్ మాస్టరు వాళ్ళు ఏం చదువుకోకపోయినా, ఈ జన్మలో వాళ్ళ సబ్జెక్ట్లో లేకపోయినా, ఆ రంగం కాకపోయినా, వాళ్ళు సాధారణ గృహిణైనా సాధారణ వ్యక్తి అయినా ఒక పిరమిడ్ మాస్టర్గా తయారయ్యాడంటే కొత్త నాలెడ్జీని అంతా తీసుకొచ్చి మన ముందర పెట్టేస్తాం. ఎక్కడి నుంచి వస్తుంది ఇది అని ఆలోచిస్తే
వాళ్ళు ఈ ఆత్మతో అనుసంధానమై వెళ్ళి లోపల ప్రతి 4 సెకండ్లు జరిగే ప్రతి చర్యలో ప్రతి కణం ఓపెన్ అయినప్పుడు అక్కడ అక్కడ ఓపెన్ అయిన జ్ఞానాన్ని రోజుకు ఒక రకం, అంటే అంతా ఒక జ్ఞానం ఒకేసారి అందదు కదా. మనం ఒక బుక్ చదివితే అన్ని పేజీల్లో ఉన్న జ్ఞానం ఒకే రోజు రాదు. ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్ తెలిసిన తర్వాత ఇంకో స్టెప్కి వెళ్ళిపోతాడు, ఆ స్టెప్ తెలిసిన తర్వాత ఇంకో స్టెప్కి వెళ్తుంది జ్ఞానం. అట్లానే ఈ కణాల్లో ఉన్న జ్ఞానం రోజుకు ఒక రకంగా బయటకు వచ్చి అతను అందుకొని అది మన ముందర ప్రజెంట్ చేస్తుంది. అది ధ్యానములో మనకి పత్రిజీ గారు చెప్పేది ఏంటంటే, ధ్యానము సత్య జ్ఞాన ప్రకాశిని అని అంటే ఆ జ్ఞానం తెలుసుకునే స్థితి, ఆ జ్ఞానం తెలుసు. ఎందుకంటే ప్రతి 4 సెకండ్లకు ఒకసారి ఈ ఆత్మ పరిశీలనలోకి వెళ్ళిపోతుంది, అక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఈ శ్వాసను పట్టుకొని మనసు ఆగిపోయింది, మనసు శ్వాసతో లింక్ అయ్యి ఇక్కడ ఆగిపోయింది. ఆ ప్రాణవాయువును పట్టుకొని ప్రతి 4 సెకండ్లకు ఒకసారి ప్రతి కణంలో జరిగే చర్యని అన్ని కణాల్లో ఒకటే జరిగింది. మళ్ళీ ఒక్క కణంలో ఓపెన్ అయినా కానీ చాలు, మొత్తం జ్ఞానం వచ్చేసింది. అంటే అంత జ్ఞానాన్ని మన డిఎన్ఏ పోగుల్లో నిక్షిప్తం చేస్తాం. ప్రతి కణము 2 GB ఇప్పుడు మన లెక్కల్లో చెప్పుకోవాలంటే 2 GB కెపాసిటీ డేటాని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది ప్రతి కణం. ఎన్ని కణాలు ఉన్నాయి? ట్రిలియన్స్. ఎంత జీబీ ఉందో చూసుకోండి ఈ బాడీ. ఈ సెల్స్, బ్రెయిన్ సెల్స్ కి 4.5 జిగాబైట్ అంట. జిగాబైట్ అంటే ఏంటి మరి మీకే తెలియాలి మేడం. జిగాబైట్ అని 4.5 జిగాబైట్ కెపాసిటీ మెమరీ ఉంది. అంత మెమరీలో మనం 0.000001% కూడా లేదు మనం వాడేది. అంటే చాలా లెస్ క్వాంటిటీ వీఆర్ యూటిలైజ్. అది ఇప్పుడు ఓపెన్ అవుతుంది మనకి. రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ఆ డేటా ఇప్పుడు మనకు ఓపెన్ అవుతుంది ధ్యాన సమయంలో. ఆ ధ్యాన సమయంలో ఓపెన్ అయినప్పుడు మనలో ఉన్న జ్ఞానము ప్లస్ మనకు కావలసిన జ్ఞానం డౌన్లోడ్ అయిపోతుంది. మనకు కావలసిన జ్ఞానం కూడా, ఈ జ్ఞానానికి ఏది కావాలో, ఈ లోపల ఉన్న జ్ఞానాన్ని తట్టి లేపడానికి ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం అంతా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఓపెన్ అయిన ఇది ఓపెన్ చేసుకోవటానికి మనకి ఏ జ్ఞానం అయితే డౌన్లోడ్ కావాలో అది అంతా డౌన్లోడ్ అయిపోతుంది మనకి. అంటే విశ్వంలో ఉన్న జ్ఞానము, ఏ జ్ఞానం వస్తే ఈ జ్ఞానం ఓపెన్ అవుతుందని మనకి దాని లింక్ ఉంటుందో అది మొత్తం మనకు డౌన్లోడ్ అయిపోయి అది మొత్తం మనకు ఓపెన్ అవుతుంది. కాబట్టి ఆ ధ్యాని ఈ జ్ఞాన ప్రాప్తిలో ఉంటారు. కాబట్టి ధ్యానము సత్య జ్ఞాన ప్రకాశంలాగా వర్ధిల్లుతుందని పత్రిజీ గారు. అది అందరికి అనుభవమే, ఎవరికి అనుభవం లేనిదేం లేదు ఇందులో. కానీ ఎట్లా వస్తుంది ఏంటి? ఇదివరకు ఏం మాట్లాడామని కాదు, ఇప్పుడు ఏది ఎట్లా మాట్లాడుతున్నామని మనకు మనమే ఒక ఇదిలాగా అనుకుంటాం. కానీ ఎంత చర్య లోపల జరుగుతుంది. బయట మనం వినే జ్ఞానం ఈ లోపల జ్ఞానాన్ని ఓపెన్ చేయడానికి పనికి వస్తుంది. బయట వినేది మనం చదివే బుక్ ఈ లోపల జ్ఞానాన్ని మార్చుకోవటానికి. మన లోపల లేని జ్ఞానము కొత్తది కావాలనుకున్నప్పుడు మనం కనుక ఎప్పుడైతే తపన పడతామో, ఈ స్థితి ఉండి సమాధి స్థితి ఉండి ఎప్పుడైతే తపన పడతామో అప్పుడు ఆ విశ్వంలో ఎక్కడున్న ఆ జ్ఞానం మనకు డౌన్లోడ్ అవడానికి మన మస్తిష్కం రెడీగా ఉంది, డౌన్లోడ్ చేసుకోవటానికి. ఎందుకంటే ఇక్కడ ఇంత జీబీ ఉంది, వరల్డ్ అంత జీబీ కెపాసిటీ ఉంది. టు డౌన్లోడ్ ఎనీథింగ్ కెపాసిటీ ఉంటేనే కదా డౌన్లోడ్ అయ్యేది. మన దీంట్లోనైనా డౌన్లోడ్ అయ్యేది ఎప్పుడు? కెపాసిటీ ఉన్నప్పుడే కదా. అలా మనకి ఆ జ్ఞానాన్ని అందుతుంది. ఇది ధ్యానములో మానసికంగా మనకు జరిగే చర్య, అంటే జ్ఞాన ప్రాప్తి. ఆ జ్ఞాన ప్రాప్తి ప్రతి ధ్యానికి అనుభవమే. ప్రతి ధ్యాని ఈ యొక్క జ్ఞానాన్ని అందుకుంటున్నాడు. అది ఇంత వివరం తెలిసినా తెలియపోయినా తను అనుభూతి మట్టుకు చెందుతున్నారు అంత జ్ఞానాన్ని. అది ధ్యానంలో మనకి జరిగే నిత్య అనుభూతి. ఇంకొక ఉందండి, ధ్యానము
సర్వభోగకారిణి అనేది ఇంకోటి ఉంది, మన మూడో స్టెప్. ఇవంటే సరే, ఈ పనులంటే వస్తున్నాయి, బాగానే ఉన్నాయి, నేర్చుకుంటున్నాం, ఏదో వస్తుంది అనుకున్నా సరే, ఇది చెప్పినంత రైటే అనుకున్నా వచ్చింది. అదే సర్వభోగకారిణి అంటే భోగం రావాలంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి. డబ్బు లేకుండా భోగం రాదు. అంటే దాని వస్తువు కొనుక్కోవాలంటే, ఒక కారు కొనుక్కోవాలనుకున్న డబ్బులు ఉండాలి కదా, మరి డబ్బులు ఏడి నుంచి వస్తాయి అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. ఇదే కూడా యూనివర్సల్ లా ఒకటి ఉంది. నువ్వు ఏదైతే పదే పదే రిపిటేషన్ చేసుకుంటావో నీ సబ్ కాన్షియస్ మైండ్కి అప్పచెప్పి, నీ కాన్షియస్ మైండ్లో కాకుండా సబ్ కాన్షియస్ మైండ్లోకి ఏదైతే జొప్పిస్తావో, ఏదైతే పదే పదే నువ్వు చెప్పుకుంటావో, అది నీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి అది యూనివర్స్కి ఎక్స్పెల్ అవుతుంది, యూనివర్స్కి సప్లై అవుతుంది. అట్లా సప్లై అయిన, యూనివర్స్ సప్లై అయింది ఎవరికి ఏది కావాలో అది పట్టుకుంటారంట. ఇక్కడ ఉంటారు అందరూ దీనికి, ఇలాంటి మెథడాలజీ కావలసిన వాళ్ళందరూ పైన ఇంకా మళ్ళీ ఇంకా ఉంటారు కదా, వాళ్ళు పట్టుకొని వాళ్ళు దాన్ని, మనం ఏదైతే మనం పంపిస్తున్నామో, ఏ తరంగాలు అయితే పంపిస్తున్నామో ఆ తరంగాల్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి, ఇంకా స్ట్రెంగ్తెన్ చేసి దాన్ని మన మీదకి పంపిస్తూ ఉంటారు మన అవసరమైనప్పుడు. మనం ఏమో అడుగుతున్నాం ఇప్పుడు, డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు పొద్దాలు ఇదే గోల. పొద్దు కూడా డబ్బే, డబ్బు 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 డబ్బు, నాకు కారు కొనుక్కోవాలి, కారు ఏం కొనుక్కోవాలి, ఏ చెయ్యాలి, ఏ వస్తువును కొనాలి, ఏ ఆనందం కావాలని మనం పదే 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 రిపిటేషన్ చేస్తాము. అది మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి బయటకు వెళ్తుందంటే, సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిందంటే బయటకు వెళ్ళినట్టేనండి. ఒకటే గుర్తు. సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ కావాలంటే యూ హ్యావ్ టు రిపీట్ ఇట్ సో మెనీ టైమ్స్. దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాలి. చెప్తే అక్కడ రికార్డ్ అయిపోతుంది. ఆ రికార్డ్ అయిందంటే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా మనం అది ఎంత ఫోర్స్గా మనం పంపిస్తాం అంత ఫోర్స్గా తిరిగి వచ్చింది విత్ మల్టిప్లికేషన్. అందుకని మనం ఏది కోరుకుంటే అది, అంటే మనకు అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. మన పిరమిడ్ మాస్టర్లో అయిన వాళ్ళు ఏ ఆధారం లేకుండా, ఏది లేకుండా, సపోర్ట్ లేకుండా కోట్లు సంపాదించిన వాళ్ళు బోల్డ్ అనుకుంటున్నాం. ఎట్లా వచ్చినట్టు ఏమో మాకు తెలియదండి, వస్తున్నాయి డబ్బులు, ఇదిగో వాడుకుంటున్నాం అంతే. అట్లా ఉన్నాళ్ళు మీ గ్రూప్లో కూడా వచ్చి మీ క్లాస్ కూడా చెప్పుకుంటారు, డబ్బులు వచ్చినాయండి మాకు, ఎట్లా వచ్చినాయి అట్లా వచ్చినాయి. అంటే ఇవన్నీ కూడా మనకు తెలియని రహస్యాలండి. ఒక ధ్యాని మాత్రమే అనుభవించే రహస్యాలు, ధ్యాని మాత్రమే అనుభవించరు. అదే ధ్యానంలో ఇన్ని రకాలైన మార్పులు మన శరీరంలో, మనసులో. ఇంకొక విషయం, ధ్యానము చేయకుండా ప్యూర్ భౌతిక జీవితంలో ఉన్న వ్యక్తి, అతని మైండ్ ఎప్పుడు కూడా కంప్లీట్ జిగ్జాగ్, అంటే బేటా కండిషన్లో ఉంటుంది. కంప్లీట్ బేటా అంటే అతనికి ఎప్పుడు ఒక ఇది ఉండదు, దాన్ని ఏమంటారు, ఒక సైలెన్స్నెస్ ఉంటుంది, ఎప్పుడు ఆందోళన. బేటా కండిషన్ అంటే ఆందోళన అండి. హై, లో, మీడియం అని మూడు స్టేజెస్ ఉంటాయి, మూడు బేటా కండిషన్. ఆ కండిషన్లో ఏదో దాంట్లో ఉంటాడు. ఈ వోంట్ యాక్సెప్ట్ టు సిట్ ఫర్ మెడిటేషన్. ఆ బేటా కండిషన్లో ఉన్నప్పుడు మనం కూడా ఎవరైనా పోట్లాడిచ్చినప్పుడు ధ్యానంలో మనం కూర్చుంటాం, కెనాట్. ఎందుకనంటే అది మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది. బయట పోట్లాడిచ్చాం, వాడు వచ్చి ఏం కొడతాడు, మనం ఎక్కడ దాక్కోవాలి, ఈ రందులో ఉంటాం. అందుకని ఏంటంటే ఈ బేటా కండిషన్లో ఉన్నప్పుడు ప్యూర్ ఫిజికల్ లైఫ్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు బేటా కండిషన్లో ఉంటాడు. వాడి యొక్క ఈ 19 గుర్రాలు కళ్యాణం లేకుండా పరిగెత్తుతూ ఉంటాయి. ఇంకా 19 గుర్రాలు అని చెప్పుకున్నామే, ఆ 19 గుర్రాలు కళ్యాణం లేకుండా పరిగెత్తుతూ ఉంటాయి ప్యూర్ ఫిజికల్ లైఫ్లో ఉన్న వ్యక్తి. ఆ బేటా కండిషన్లో ఉన్న ఆ మైండ్ సెట్ని మార్చాలంటే ధ్యానములో కళ్ళు మూసుకొని కూర్చోవాలి. కళ్ళు మూసుకొని కూర్చోవాలంటే వాడికి భయం, కూర్చోలేడు. కళ్ళు మూసుకొని ప్యూర్ ఫిజికల్ లైఫ్లో ఉన్నాడు, కళ్ళు మూసుకొని కూర్చోంటాడు, కూర్చోలేడు, భయపడతా ఉంటాడు. అందుకని నేను కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పడానికి వెళ్ళినప్పుడు, మీరు ఏం చేయొద్దు, కాసేపు 5 నిమిషాలు ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చోండి, ధ్యానం కూడా వద్దు,
ఊరి కళ్ళు మూసుకొని కూర్చొని చాలు, ఎట్లా ఉందో తర్వాత చూదురు కానీ అని తర్వాత చెప్పించిన భయం లేదన్న తర్వాత వాళ్ళని ధ్యానం చేపిస్తారు, లేకపోతే పారిపోతారు. అందుకని ఆ బేటా కండిషన్ తగ్గాలి అంటే వాళ్ళు ప్రశాంతంగా కాసేపు కూర్చోవాలి. కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ బేటా నుంచి ఎప్పుడైతే ఆల్ఫాలోకి వస్తారో అప్పుడు మైండ్లో కొంచెం ప్రశాంతత వచ్చి కూర్చోటానికి రెడీ అవుతారు. ఆల్ఫా నుంచి ఎప్పుడైతే తేటాకు వచ్చాడో బోత్ మైండ్ అండ్ బాడీ ప్యారలైజ్ అంటే ఒక ఈక్వల్ స్టేజ్కి వచ్చింది. మైండ్ రెస్ట్లోకి వచ్చింది, బాడీ రెస్ట్లోకి వచ్చింది. ఏదో బాగుంది, ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు కళ్ళు మూసుకోవచ్చు అని హాయిగా కూర్చుంది. ఎప్పుడైతే ఇది జరిగిద్దో ఆటోమేటిక్గా తేటా నుంచి డెల్టా కండిషన్లోకి వచ్చేస్తారు. డెల్టా అంటే బాడీ మైండ్ రెస్ట్లోనే ఉంటుంది, బాగా రెస్ట్లోకి వెళ్ళే టైంలో మళ్ళీ బయటకు వచ్చేస్తాం. మళ్ళీ అంటే ఏంది, ఏదో సంథింగ్ రాంగ్, ఏదో సౌండ్ వినపడు, ఏదో బయటకు వచ్చేస్తూ ఉంటాడు. అంటే మైండ్ డిస్టర్బ్ అయింది, బాడీ డిస్టర్బ్ అయింది, బయటకు వచ్చేస్తాడు. ఈ కండిషన్ కూడా దాడతాడు కొన్నాళ్ళకి. చెయ్యంగా ఇప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు ఇట్లా కూర్చొని ధ్యానం చేసి బాగానే కుదురుతుంది అనుకుంటాం, ఒకసారి ఉలిక్కి పడ్డట్టు అట్లా బయటకు వచ్చేస్తాం. అది అందరికి ఎక్స్పీరియన్స్. కొంచెం ధ్యానం చేసే వాళ్ళకి ఈ కుర్చీలో కూర్చున్నా కింద కూర్చున్నప్పుడు బాగానే కుదిరినట్టు ఉంటుంది, బాగానే డీప్ లో ఉన్నాం అనిపించింది. ఒక్కసారి ఎవరో నెట్టి తోసినట్టు, ఉలిక్కి పడ్డట్టు, లేదా ఇటు పడిపోయినట్టు అటు పడిపోయినట్టు ఏదో అనిపిస్తూ ఉంటుంది. ఆ కండిషన్ అంటే డెల్టా కండిషన్ నుంచి ఒకసారి బయటకు వచ్చేస్తాడు. బయటికి రావడం అంటే మళ్ళీ మళ్ళీ కాసేపు దాకా ధ్యానం కుదరదు. మళ్ళీ కూర్చుంటే మళ్ళీ డెల్టాకి వెళ్ళిన తర్వాత గామా స్థితి అని ఒకటి ఉంది. గామా స్థితి అంటే బోత్ మైండ్ అండ్ బాడీ రిమైన్ కాన్స్టెంట్. ఇంకేం లేదు, ఇంకా మైండ్ లేదు, బాడీ లేదు. అసలు బాడీలో ఉన్నట్టు కానీ, నేను ఇటు తిరిగి కూర్చున్నాను కానీ, ఇటు అని కానీ, ఎటు తిరిగి కూర్చున్నా వాడికే తెలియదు, కూర్చుంటాడు. అప్పుడు ఆ స్థితిలో మొత్తం బాడీలో ఉన్న ఎంటైర్ సిస్టమ్ ఆత్మ పరిశీలనలోకి వచ్చింది. ఆత్మ పరిశీలనలోకి వచ్చేవాడికి స్థితి ఇప్పుడు నేను చెప్పినవన్నీ చదువుతాం. ఇప్పుడు నేను మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చా కదా, ఇవన్నీ ఆత్మ పరిశీలనలో ఆ బాడీ పనిచేసిన వాడికి జరిగే చర్యలు. ధ్యానంలో ఇన్ని వ్యవహారాలు జరుగుతాయండి. మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇన్ని రకాలుగా మనం ఎంజాయ్ చేయొచ్చు. అందరికి అనుభవమే ఇది. ఎవరు ఇప్పుడు మన వినేవాళ్ళు కానీ, రేపు వినేవాళ్ళు కానీ, అందరికి అబ్బాయి మాకు తెలుసని అనుకో, కానీ దాన్ని ఇంత డెప్త్ ఉందనే విషయం చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? వాళ్ళు అనుభూతి చెందుతూ ఉంటారు కానీ బయటికి రాదు. అది ఇన్ని కండిషన్లు దాటుకుంటా వచ్చినప్పుడు ధ్యాన స్థితిలో మనం ఒక రోజు ఒక స్టెప్ పోతున్నప్పుడు, దాటుతున్నప్పుడు మన మైండ్, మన బాడీ, మన యొక్క సైకాలజీ అన్నీ కూడా హ్యూమన్ బీయింగ్ యొక్క లక్షణాలను పెంపొందించే స్థితి కనుక మనకు వస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క ధ్యానములో మనం పొందిన ఈ అనుభూతులు అన్నిటితోటి ఫిజికల్ లైఫ్ని కనుక అనుభవించగలిగితే అప్పుడు ఆత్మ అనుభూతి అనేది ఫాస్ట్గా, స్పీడ్గా మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో, మన ఈ లైఫ్కి ఈ ఆత్మ అనుభూతి పొందాలనే టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో ఆ టార్గెట్ని రీచ్ అయ్యి మనం ఏమన్నే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అయిపోయింది మన పని. ఇంకో జన్మ. అసలు ఆత్మ టైం ఎంత అయిందండి? టైం చూడండి మేడం ఒకసారి. టైం మేడం 10:42 అయింది సార్. 10:45. ఓకే, క్లోజ్ చేసేద్దామండి, చాలా టైం అయిపోయింది కదా. అంటే ఇంత ఒక 5 minutes అసలు ఆత్మ మనలోకి ఎలా వస్తుంది అంటే ఈ బాడీని ఎలా ఫిక్స్ చేసుకుంటుంది, బాడీలో ఎక్కడ ఉంటుంది, అది దాని అనుభూతి చెందిన వాడి స్థితి ఎలా ఉంటుంది, అనుభూతి చెందకపోతే ఎలా కిందకు జారిపోయింది అనేది అవతార బాబాజీ గారు ఒక మేడంకి మెసేజ్ రూపంలో ఇచ్చారండి. ఇది 2 years బ్యాక్ అయింది, 1 year బ్యాక్ అయింది. మొన్న November 30 కాకుండా అంతకుముందు November 30కి
9 సంవత్సరాల క్రితం ఇచ్చారు. అంటే ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది అది ఆ మెసేజ్ వచ్చి. కానీ ఆమె ఎవరు చెప్తే ఎవరు ఏం అర్థం చేసుకుంటారని ఎవరు చెప్పలా. 9 సంవత్సరాలు ఎవరు చెప్పకుండా మొన్న నవంబర్ 30 కాకుండా అంతకుముందు నవంబర్ 30కి జూమ్ క్లాసులో ఆ ఒక జూమ్ క్లాసులో ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ ని ఇట్లా షేర్ చేశారు. అది యూట్యూబ్ లో వచ్చింది కదా, అది నేను విన్నాను. అది నాకు బాగా నచ్చి ఇప్పుడు అది మీకు చెప్తున్నాను. ఆయన అవతార్ బాబాజీ గారు ఆ ఆత్మ ప్రయాణం అంటే ఆత్మ ఒక భౌతిక శరీరాన్ని ఎలా తీసుకుంటుంది అని 0 నెంబర్ నుంచి 9 నెంబర్స్ అంటే అర్థమెటిక్ వాల్యుయేషన్ అంటే ఈ 0 to 9 లోనే ఉందిగా అర్థమెటిక్ మొత్తం. ఎనీ ఎనీ మ్యాథమెటికల్ సొల్యూషన్ అంతా 0 to 9 లోనే ఉందిగా. ఆ 0 to 9 ద్వారా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎలానంటే ప్రతి ఆత్మ శూన్యం నుంచి వస్తుంది. శూన్యం నుంచి, శూన్యం అంటే 0 నుంచి వస్తుంది. ఇది ఇంతవరకు కరెక్టేగా ఎవరికైనా. అంటే ఆత్మ అనేది శూన్యంలోనే ఉంది. ఇంతకుముందు శూన్యము తర్వాతనే ఇవన్నీ ఏర్పడ్డాయి. పంచభూతాలు ఏర్పడిన తర్వాత ఇక అన్ని 1 by 1 జీవులు అట్లా వచ్చేసింది. అసలు ఉంది శూన్యమే. ఆ శూన్యం నుంచి ఎట్లా వస్తుంది? ఏకకణముగా వచ్చింది. నెంబర్ 1 ఏకకణం. ఏకకణముగా వచ్చి తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. శూన్యం నుంచి వచ్చింది. ఎట్లా వస్తుంది? ఏకకణంగా. ఏకకణమే వచ్చి దైవకణం అంటారు. ఏకకణముగా వచ్చి తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత అక్కడ మల్టిపుల్ అవుతూ 9 months లో బిడ్డగా మారుతుంది. ఇది ఏకకణముగా వచ్చి తల్లి గర్భంలో చేరుతుంది. తర్వాత ద్విగుణాలతో జన్మ తీసుకుంటుంది. ద్వంద్వత్వం అంటే చీకటి వెలుగు, చలి వేడి, అట్లా ద్వంద్వత్వం. ప్రతిదానికి ఆపోజిట్. ఇంతకుముందు అతను ఆ బిడ్డ చీకట్లో ఉంటది, బయటికి రాగానే వెలుతురు. ఇంతకుముందు హాయిగా ఉన్నాడు వెచ్చగా, బయటికి రాగానే వాతావరణ కండిషన్ మారి బ్యా బ్యా అని ఏడుస్తూ ఉంటాడు. ఇంతకుముందు అసలు ఏడుపు అనేది తెలియదు, ఇప్పుడు ఏడుస్తున్నాడు బయటకు వచ్చి. ఇట్లా అంటే దాన్ని ఏమంటారు? ద్వంద్వత్వ స్థితి. ద్వంద్వత్వ స్థితిలో బిడ్డగా జన్మ తీసుకుంటుంది. త్రిగుణాలతో పెరిగిద్ది. 2వ నెంబర్ వచ్చింది. త్రిగుణాలతో పెరుగుతుంది బిడ్డ. అంతే కదా. త్రిగుణాలు అంటే తమో గుణము, రజోగుణము, సత్వగుణం. ఈ గుణాలతో పెరుగుతుంది. ఈ 4వ నెంబర్కి తనతో ఈ శరీరంలోకి వచ్చిన ఆత్మని ప్రతి శరీరం ఆత్మ ఆ శరీరములో ఉన్న 4వ చక్రములో నిక్షిప్తమై ఉంటుందంటండి. ఫస్ట్ జీవికి ఎవరైనా కానీ, ఆ జీవి ఎవడైనా అడు లో లెవెల్ ఆత్మ అయినా కానీ హై లెవెల్ ఆత్మ అయినా కానీ 4వ చక్రములో ఫస్ట్ జన్మ తీసుకునేటప్పుడు 4వ చక్రములో ఉంటుంది. 4వ చక్రం అంటే ఏది? పైనుంచి అయినా కింద నుంచి అయినా 4వ చక్రం అంటే అనాహత చక్రం. అనాహత చక్రములో దాన్ని నిక్షిప్తం చేసుకున్నాం. అనాహత చక్రములో నిక్షిప్తం చేసుకున్న ఆత్మ ఈ పంచేంద్రియాల పనితీరు గనక బాగా ఉంటే ఊర్ధ్వముఖంగా వెళుతుందంట. పంచేంద్రియాలు తెలుసుగా, కన్ను, ముక్కు, చెవి, నోరు, ఈ చర్మం. ఈ యొక్క పనితీరు గనక సరిగ్గా ఉంటే, ఈ పంచేంద్రియాలను జయించే స్థితిలో ఈ ఆత్మ ఉంటే, లేదా ఈ మనసు ఉంటే, అప్పుడు ఈ 4వ చక్రములో ఉన్న ఆత్మ ఊర్ధ్వముఖంగా పయనించి 5, 6, 7 చక్రాలకు వెళ్ళిపోతుంది. ఒకవేళ పంచేంద్రియాల కంట్రోల్ తప్పినాయి అనుకోండి, దాని ఇష్టం వచ్చినట్టు ఆ కళ్యాణం లేని గుర్రాల్లాగా పరిగెత్తున్నాయి అనుకోండి, అప్పుడు ఈ ఆత్మ ఉన్నదని స్పృహ కూడా లేకుండా అదో ముఖానికి అంటే కింద చక్రాల్లోకి వెళ్ళిపోతుంది. భౌతిక జీవితంలోనే ఉండిపోతాడు. అది ఈ పంచేంద్రియాల పనితీరు 5వ నెంబర్కి ఇచ్చారు. 6వ నెంబర్ ఏంటంటే పంచేంద్రియాల పనితీరును కనుక బాగా చేస్తే నెంబర్ 1 అంటే అన్ని కంట్రోల్ చేసి గోవిందుడు అని అంటామే. గోవిందుడు అంటే పంచేంద్రియాలను కంప్లీట్ గా ఎవరైతే కంట్రోల్ చేసుకున్నారో వాళ్ళని గోవిందుడు అంట. ఆ గోవింద తత్వం వచ్చినప్పుడు ఆ ఆత్మ పైకి వెళ్తుందనే స్థితి అది 6వ నెంబర్కి ఇచ్చారు. 7వ నెంబర్కి ఏమి ఇచ్చారంటే మన శరీరంలో 7 ఉంటాయి కదా, 7 శరీరాలు. మనం తీసుకొచ్చిన కర్మల్ని మన యొక్క జన్మలో ఈ జన్మలో ఏం పని చెయ్యాలో ప్రణాళిక, జన్మ కారణం కాదండి, జన్మ ప్రణాళికని
మనం 4వ శరీరంలో పెట్టుకుని వస్తాం. జన్మ ప్రణాళికని కారణ కాకుండా మహాకారణ శరీరంలో పెట్టుకుని వస్తాం, 4వ శరీరం. ఆ 4వ శరీరములో ఉన్న మహాకారణ యొక్క ప్రణాళికను గనక తెలుసుకోగలిగితే అప్పుడు ఆ యొక్క ఆత్మ అనంతతత్వంలోకి వెళ్ళిపోతుంది. అనంతతత్వం అంటే 8 నెంబర్ ఇచ్చారు. అనంతతత్వం అంటే 8 అంటే ఇట్లా 8 వేస్తే 8, అదే అడ్డంగా వేస్తే ఇన్ఫినిట్. అనంతతత్వంలోకి ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ అనంతతత్వంలోకి వెళ్ళిన ఆత్మ మన యొక్క పూర్ణాత్మతో మింగిల్ అవటమే 9వ నెంబర్కి ఇచ్చారు. మింగిల్ అయిందంటే ఈ యొక్క జన్మ, అంటే ఈ మానవ జన్మ, మనిషి రూపంలో జన్మ ఎండ్ అయిపోయినట్టు. ఈ లోపల ఉన్న అంతరాత్మ మన తలపై భాగంలో ఉన్న పూర్ణాత్మతో అనుసంధానం అయితే ఈ యొక్క మానవ జన్మకి ఇక పులి స్టాప్ పెట్టుకోవచ్చు. కానీ ఇక అక్కడి నుంచి ఆ పూర్ణాత్మ సైజుకి వెళ్ళిన ఆత్మ కూడా ఎప్పుడు ఇంకా ఆ పరమాత్మను చేరటానికి, ఆ విశ్వాత్మను చేరటానికి ఆది పరాశక్తి ఏ శూన్యం నుంచి అయితే ఈ ఆత్మ వచ్చిందో ఆ శూన్యం మళ్ళీ చేరటానికి మళ్ళీ స్టెప్పులుగా పనిచేస్తానే ఉంటదంట. అదే మన దేవుళ్ళందరూ ఎప్పుడు ధ్యాన స్థితిలో కూర్చోడానికి కారణమని అట్లా చెప్పారండి. అది నాకు బాగా నచ్చింది, అందుకని మీకు చెబుతాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే చాలా ఓకే ఓకే. సార్, ధ్యానం ఎలా చేస్తారు, వాటి ఒక స్థితిగతులు, అలానే ఏంటి గుర్రాలు ఒక గుర్రాలు ఆ నిజంగా గుర్రాల మనయేనండి కథతో అవి. గుర్రాల ఒక కథతో 19 గుర్రాలు మన శరీరంలో ఉండే తత్వాల గురించి అంతా చెప్తూ, ఆ 20 అవును గుర్రం అనేది ఆత్మతత్వంలోకి అనేది మనం వెళ్ళాలి, ఆత్మను అనేది కనుగొనగలిగినప్పుడు మాత్రమే ధ్యాన స్థితిలోనే కదా సార్ కనుగోగలుగుతాము. దాని అవునండి. గురించి అంతా కూడా చాలా చక్కగా చెప్పారు సార్. అలాగే ధ్యానం చేసేటప్పుడు శరీరం అనేది నిజం అంటే సూక్ష్మ శరీరం ప్రయాణం జరుగుతుంది అంటే ఎవరో చొక్కా పట్టుకొని లాగిస్తే ముందుకి ఎట్లా పడిపోతారు అట్లా అయిపోతుంది సార్. దాని తర్వాత అవునవును నిజంగా దాటి వెళ్తే అక్కడ అసలు ఏముండదు. మీరు చెప్పినట్లుగా శరీరము ఆ మనసు రెండు అంతా బ్యాలెన్స్డ్ గా అయిపోతుంది సార్. అవునవును అది బ్యాలెన్స్ చాలా అయిపోయింది అవును సార్. అందరికన్నా. అలా చక్కగా చెప్పారు సార్. చాలా బాగుంది సార్ క్లాస్. డీటెయిల్డ్ గా అలానే డిఎన్ఏ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు సార్. డిఎన్ఏ అసలు ఎక్కడుంది, అది ఎలా డిఎన్ఏలో ఎన్ని పోగులతో పెట్టుకుంటామండి కనెక్ట్ మన అయింది, జ్ఞానం అంతా. అంతా కూడా చాలా క్లియర్ గా చెప్పారు సార్. ఆ క్రోమోసోమ్స్ ఆ లోపల ఉండే ఆ ప్రోటాన్ ఎలక్ట్రాన్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది అనేసి. దాంట్లో మీరు అన్నట్లు సార్ 4.5 జీబీ ఇందాక చెప్పారు కదా, 4.5 గిగాబైట్స్. అసలు ఒక రోజు మనం వాడే నెట్టే 1 జీబీ మొబైల్ ప్లాన్. 1 జీబీతోనే ఇన్ని యూట్యూబ్ అవును లో వీడియోస్, ఇన్ని ఇన్ని నెట్ లో ఇన్ని మనము చూసుకోగలుగుతున్నాము అని అంటే 1 జీబీ ఆఫ్ డేటానే ఇట్లుంటే ఒకానొక అవునవును ఉండేది 4.5 జీబీ అంటే ఎంత జ్ఞానం, అనంతమైన జ్ఞానం ఉంది ఒక్కొక్క దాంట్లో అప్పుడు. అవునండి. చాలా 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 ఉంది. ఇది ఇది అసలు మనం కెనాట్ ఎక్స్ప్లెయిన్. ఈ బాడీని గురించి అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. అంత జ్ఞానం ఉంది. దాన్ని ఓపెన్ చేయటమేనండి మనకు కావాల్సింది. జస్ట్ ఓపెన్ ద క్యాప్ అంతే. క్యాప్ అవును ఓపెన్ చేస్తే అందులోంచి తన్నుకొని వస్తుంది. మనం గనక ఈ గోలీ సోడా కొట్టినప్పుడు బుస్సున పైకి వచ్చింది కోకో కోలా అవును. కానీ అప్పుడు దాకా కంప్రెస్డ్ గా ఉంటది. ఎప్పుడైతే కోకో కోలా మూత తీసే బుస్సున పైకి వస్తుంది అట్లా వచ్చేసింది జ్ఞానం అంతా. అంత గొప్ప ఇది ఉంది. చాలా చక్కగా చెప్పారు సార్. లోపల ఆ పంచకోశాల గురించి గాని, ఆ తర్వాత ఎలా అవుతుంది ఏంటి అనే జ్ఞానం, ఇప్పుడు ఎలా ఏది యాక్టివేట్ అవుతుంది, ఆ ఒక శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఇక్కడ మూడో కన్ను దగ్గర ఏం యాక్టివేట్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళా ఏం గ్లాండ్స్ ఉన్నాయి, థైమస్ గ్లాండ్ అని, హైపోథైమస్ గ్లాండ్స్ అని, అంతా అవి చాలా నేను కొన్ని చెప్పాను, ఇంకా చాలా సైంటిఫిక్ గా ఉన్నాయండి. చెప్పారు. డిఎన్ఏ ఆ సెల్ కూడా దానిమ్మ గింజతో పోలుస్తూ, ఆ దానిమ్మ అంటే ఉండేది ఆ సెల్ ఒక ద్రవం ఎలా ఉంటుంది ఒక చుక్క లాగా అని అవును, చెప్పని, ఆ కణ మనకి ద్రవం. కరెక్ట్ గా దానిమ్మ గింజ సూట్ అవుతుందండి. మరి నాకు ఆ దానిమ్మ గింజ ఎక్కడ వచ్చిందో నాకు తెలీదు. కానీ అది కరెక్ట్ సూట్ అయ్యే వర్డ్ అండి. కరెక్ట్ ఆ దానిమ్మ గింజ పైన పల్సర్ లేయర్ ఉంటుంది దానిమ్మ గింజ మీద మనం అవును అబ్జర్వ్ చేస్తే. దాన్ని అట్లా నొక్కితే లోపల నుంచి ఒక రసం వచ్చింది. కణ ద్రవం అది. కణ కేంద్రం మెత్తటి పలుకు, దాని మీద మెత్తటి గుజ్జు ఉంటది. ఏది ఒత్తిన తర్వాత కూడా మెత్తటి గుజ్జు అవును సార్. ఉంటది. ఆ గుజ్జు క్రోమోజోమ్స్, XY క్రోమోజోమ్స్ అంటారు అవి. ఆ లోపల కణ కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్ ప్రోటాన్, ఆ ఎలక్ట్రాన్ యొక్క నంబర్ని బట్టి ఈ కణం ఏంటనేది తేలిపోయింది. ఈ కణము చెక్కదా, ఈ ఇనుముదా, బంగారందా, సీసందా అనేది దాంట్లో రొటేట్ అయ్యే కణ ఎలక్ట్రాన్స్ యొక్క సైజును బట్టి. ప్రోటాన్ ఒకటే తిరుగుతూ ఉంటది. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్ యొక్క నంబర్ను బట్టి
ఈ కణం యొక్క ఉమ్, అది అంటే అది మెట్లా లేకపోతే శరీర అవయవమా అది తెలుస్తూ ఉంటుంది. అది మెట్ల, రాయ, చెక్క, మట్టి అనేది తెలుస్తూ ఉంటుంది. బంగారమా, వెండ, సీసమా, ఇవన్నీ అట్లా ఆ ఎలక్ట్రాన్స్ యొక్క నంబర్ను బట్టి తెలుస్తూ ఉంటుంది. ఆ నంబరు మార్చుకోగలిగితే మళ్ళీ ఒక కణాన్ని నుంచి ఇంకో కణానికి మారిపోవచ్చు అండి. అంటే ఒక వస్తువు నుంచి ఇంకొక ఇదివరకు మనకి వేమన టైంలో రసవాదం అని ఒకటి ఉండేదండి. రసవాదం అని వాళ్ళు సీసాన్ని ఏం చేశారంటే బాగా వేడి చేసి దాంట్లో ఒక కణం జొప్పించడానికి చూశారు. సీసం తర్వాత ఉన్న ఇది బంగారం అండి. సీసం మూలకాలలో సీసం తర్వాత బంగారం. ఈ సీసంలో ఒక కణాన్ని కనుక ఒక ఎలక్ట్రాన్ కనుక ఒక సీసం కణంలో ఒక ఎలక్ట్రాన్ కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే, ఒక ఎలక్ట్రాన్ కనుక జొప్పించగలిగితే అది బంగారపు రంగులో బంగారం లాగా మెరుస్తూ ఉంటుంది. అది చేసేవాళ్ళు రసవాదం అని ఒక ఇది నడిపారు. అయితే సక్సెస్ కాలేదు. అది చాలా కాస్ట్ అయిపోతా వదిలేశారు. ఆయన వేమన టైంలో జరిగేది అది. అంటే వేమన టైం అంటే ఒక 400 ఏళ్ళు అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ ఎవరైనా సార్తో మాట్లాడాలనుకున్న వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. మాస్టర్స్ అందరికి అన్మ్యూట్ ఇచ్చిందానండి. నమస్తే సార్. నమస్తే మేడం. అద్భుతంగా చెప్పారు సార్. ఎప్పుడు మీ క్లాస్ అద్భుతంగా ఉంటది. అలాగనే అంటే ఇప్పుడు సైన్స్ గా అందరు ప్రూవ్ చేస్తూనే వింటారు ఇప్పుడు. కానీ ఆ సైన్స్ గా చెప్పారు, ఆధ్యాత్మికంగా చెప్పారు. తర్వాత 0 నుంచి 9 కరెక్టే కదా. అప్పుడు ఏదైనా 0 నుంచి 9కే ఏదైనా మన సంఖ్యాశాస్త్రం అయినా సరే, ఏదైనా సరే, ఇంకా ఏదైనా వరల్డ్ కానీ అది అలాంటిది. అవతార్ బాబాజీ గారి యొక్క మెసేజ్ అండి. ఇప్పుడు నేను అదే లాస్ట్ లో అదే చెప్పింది అవతార్ అవును సార్. బాబాజీ గారి మెసేజ్ ఒక మేడంకి ఇస్తే ఆ మేడం బయటకు పెట్టింది. అది అదే నాకు మీరు నచ్చి నేను పట్టుకున్నాను. మీరు మాకు పంచారు. అది అద్భుతంగా ఉంది. అంతే గుర్రాలు కదా, ఆ గుర్రాలు కదా అద్భుతం. ఆ గుర్రాలని మనమే కదా. అలా మనలో గుర్రాలు అది. మనలో గుర్రాలే. అది కళ్ళంతో ఉంచితే జాగ్రత్తగా ఉంటాము. ఆ కళ్ళంగా వదిలేసామంటే ఇష్టం వచ్చినట్టు ప్రపంచాన్ని నిలుస్తారు. ఇంకంతే. ధ్యానం ముందు కళ్యాలు ఉండవండి. ధ్యానం జీవితం లేకపోతే కళ్యాలు ఉండవు. ఎంత అదే అంటున్నా. పట్టుకోవాలన్నా కానీ ఉండవండి. ఎందుకంటే ఉండవు. అదే అహం అడ్డం అంటున్నా. వచ్చింది. అదే అహం అడ్డం అంటున్నా. వచ్చింది. మళ్ళీ ఈ మమకారం గాని అహం గాని ఏదో ఒకటి అడ్డం వచ్చి ఇరుక్కుంటుంది. అప్పుడు అవును. కళ్యం ఉండదు. ధ్యానం ఉంటేనే కళ్యం ఉండేది. ధ్యానంలో ఆత్మతో ఉన్నాం కాబట్టి అది కళ్యం పడిద్ది. అది కరెక్టే సార్, కరెక్టే. అదే అద్భుతంగా కథ అంటే కథ రూపంలోని నాలెడ్జ్ తీసుకొచ్చారు చక్కగాని. అలాగే ఇప్పుడు ఇది కూడా, ఇది 0 నుంచి 9 అది కూడా నిజంగా మహావతార్ బాబాజీ ఇచ్చిన అది కూడా అది చక్కగా మెసేజ్ అయిందండి. ఆయన ఆ మెసేజ్ మెసేజ్ కూడా అద్భుతంగా చెప్పారు. ధ్యానం చేస్తే మన బాడీలో ఏం జరుగుతుంది, అసలు మన బాడీ డిఎన్ఏ ఎలాగ ఉంటుంది. అందరూ జరిగేదేనండి. ఇవి అందరూ జరుగుతుంది. ఇది ప్రతి ఆ జ్ఞానికి జరిగింది. అది గమ్మత్తు. అదే అదే ఆ జరిగేది ప్రతి జ్ఞానికి జరిగింది. చాలా మందికి కొన్ని అర్థం కావు కదా. మీరు చాలా ఈజీగా ఆ ఏంటంటే అరటిపండు తొక్క ఇచ్చినట్టు చెప్పేశారు ఈజీగాని, అవును. అద్భుతంగాని. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాగా చెప్పారు. ఓకే. నీరజమ్మ కూడా ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నీరజమ్మ. వెరీ మచ్. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ. ఎట్లా? శ్రీధర్ సార్ అన్మ్యూట్ చేసుకున్నారు సార్ ఇంతకు ముందు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్తో మాట్లాడాలనుకుంటే. చాలా బాగుంది సార్ క్లాస్ మాత్రం. అందరూ ఓకే చాలా సార్. బాగా చెప్తున్నారు మేడం. మీరు చేసేవాళ్ళు. నేను 5 days నుంచి అటెండ్ అవుతున్నా. చాలా బాగుంది. ఒక్కొక్కళ్ళు చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. మాస్టర్స్ అందరికి అన్మ్యూట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా ధ్యానం ద్వారా శరీరంలో జరిగే మార్పులు, మనస్సు అనేది ఎలా పనిచేస్తుంది నిజమేనండి అవన్నీ సార్. మేడం? నిజమేనా? ఆ శరీరంలో ఇవన్నీ జరుగుతాయా? నిజమేనా అంటున్నా. జరుగుతాయి సార్. జరుగుతాయి కదా, అందరూ వాటిలో జరుగుతాయి. సార్ మనము ఇప్పుడు అనుభవాలు అని చెప్పి చెప్తున్నాము అని అంటే వాటిలో జరిగే మార్పులే కదా సార్ మనం అవునవును. మాట్లాడుకుంటుండేది. అంటే నేను అవునవును. అక్కడ ఆ గురువుని కలిసాను, ఈ గురువుని కలిసాను, నాకు అక్కడ ఏదో ఇచ్చారు ఆహారంగా చెప్తున్నాం, అదంతా అంటే ఆ సూక్ష్మ శరీర అవును. ప్రయాణం. మీరు ఇందాక అన్నట్లుగా నానో అంటే కంటికి కనపడదు. ఇందాక మీరు వీరబ్రహ్మ స్వామి చెప్పేటప్పుడు చెప్పారు కదా సార్, ఎవరో ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ భార్యనంతా కూడా కోసి చూస్తాడు చక్రాల కోసం అని చెప్పారు అనేసి. కక్కడం అది కక్కడం. కంటికి కనపడంది కదా, అవును. సూక్ష్మం. అది సూక్ష్మం. సూక్ష్మం. నానో నెట్వర్క్ అండి. ఇప్పుడు నానో ఎక్విప్మెంట్ అని డాక్టర్స్ వాడుతున్నారు. అక్కడ ఏం కనపడవు మనకు. దాంతో ఆపరేషన్ చేస్తారు వాళ్ళు.
అది అవును. కనపడవు అంతే. చాలా మైన్యూట్. నానో అంటే ఒక మిల్లీమీటర్ అంటామే, మిల్లీమీటర్లో 30th మిల్లీమీటర్ అంటే ఇంత, దానిలో 30th అసలు ఏడ కనపడింది ఇంకా, అంటే 30% దాన్ని ఎట్లా చెప్పాలి నాకు తెలియదు. అంటే 30th పోర్షన్ 30 భాగాలు చేస్తే వన్ వన్ పీస్ ఏం కనపడుద్ది. అది మిల్లీమీటర్ అంటేనే ఇంత. అసలు అసలు ఒక్క ఒక్క గీతే కదా స్కేల్లో. ఆ ఒక్క గీతలో 30 భాగాలు చేయటం అంటే అసలు ఏం కనపడుతుంది, అసలు ఏం కనపడదు. అలాంటి ఆ ఎక్విప్మెంట్ మనకి ఇప్పుడు టెక్నాలజీలో ఉంది. మనకి నానో నెట్వర్క్ టెక్నాలజీ మనకి ఇక్కడ డాక్టర్లు యూజ్ చేస్తున్నారు. అది మన లోపలంతా అదే. సూక్ష్మ శరీరం అంటేనే అది. అసలు ఫ్రమ్ ద బర్త్ ఫ్రమ్ ద బర్త్ డే నుంచి కూడా ప్రతి వాళ్ళు ఇదివరకు రోజుల్లో ఆత్మజ్ఞాన సిద్ధిలోనే ఉండేవాళ్ళు అండి. ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఆల్సో, ఫ్రమ్ ద బేబీస్ లెవెల్ నుంచి కూడా. ఎందుకంటే వాళ్ళ కస్టమ్స్ అలా ఉండేవి. ఇండియాలో ఫారిన్ లో ఇవన్నీ ఆడున్నాయండి. వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళి పుస్తకాలు తీసుకొని చదివి అరే ఏందో ఇదేదో చేయాలంటాను ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు. మనకు అట్లా కాదు. ఫ్రమ్ ద డే ఆఫ్ బర్త్, ఆ రోజు నుంచే ఆ ఆచార వ్యవహారాల్లో దాన్ని ఏమంటారు, ఉగ్గుపాలు పోసారంటారే, చిన్నప్పుడు ఉగ్గుపాలు పోస్తారని అంటారే, ఆ జ్ఞానం అనేది అప్పుడు నుంచి పోసేసారు మనం. అందుకని ఇవన్నీ మనకేందో చాలా ఈజీగా ఉన్నట్టుంటాయి. అందుకని నెగ్లెక్ట్ ఎక్కువ చేస్తున్నాం మనం. ఈ భగవద్గీతని ఇలాంటి మన ఇతిహాసాలను నెగ్లెక్ట్ ఎందుకు చేస్తున్నాం అంటే, మనం ఆల్రెడీ మన డిఎన్ఏలో ఎప్పటి నుంచో ఉంది. అది ఉండబట్టి ఏముంది ఇందులో నేర్చుకున్నాక అయిపోయింది అనుకుంటున్నాం. నిజంగా నేర్చుకోవాలా, కానీ ఆ ఫీలు అంటే డిఎన్ఏలో అది ఒక ఫీలు వెళ్ళిపోయింది. వాళ్ళకేంటి ఏం తెలియదు. ఇప్పుడు ఇది అద్భుతంగా కనపడుతుంది ఈ పుస్తకం. భగవద్గీత అనేది అద్భుతంగా కనపడుతుంది. అమ్మో ప్రతి శ్లోకంలో చాలా జాగ్రత్త చూడాలని వాళ్ళు రీసెర్చ్ చేసేస్తున్నారు. ఈ టెక్నాలజీ పరంగా ఇంత టెక్నాలజీ దీంట్లో ఉందని రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. మనం ఆల్రెడీ అయిపోయింది. మన ఆదిభట్లు వాళ్ళు అంటుంటారు, మన ఆస్ట్రాలజీ కనిపెట్టిన ఆయన చరకుడు, వీళ్ళందరూ ఏంటి ఆల్రెడీ రీసెర్చ్ చేసి అన్ని గ్రంథాలు రాసి అయిపోయింది. ఎప్పుడో అయిపోయింది. 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాలు అన్నాడు. అది అప్పటి నుంచి మన డిఎన్ఏలో వచ్చింది. ఈ పురుషాహంకార సమాజం వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా డౌన్ 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 అవుతా పోయింది. మళ్ళీ ఇప్పుడు మీరు స్త్రీ ధ్రువాభిముఖం వచ్చింది కదా మొన్న డిసెంబర్ 21 నుంచి, 2012 డిసెంబర్ 21 నుంచి స్త్రీ ధ్రువాభిముఖం బిగిన్ అయింది. అప్పటి నుంచి మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఎగురుతా పైకి ఇట్లా వెళ్ళిపోతా ఉంది. స్కేల్ కనుక మన గ్రాఫ్ వెళ్తా ఉంటది పైకి, డే బై డే ఎట్లా అంటే స్త్రీతత్వం అంటేనే ఆత్మజ్ఞాన తత్వం. స్త్రీతత్వం అంటేనే ఆత్మజ్ఞానానికి పునాది, ఇంకంతే. అది వెళ్ళిపోతుంది. ఇండియాని వేదభూమి అని కర్మభూమి అని అంటారు కదా, అవన్నీ ఇక్కడ ఉండబట్టే. అందుకనే కైలాస పర్వతం మీద పైనుంచి ఏదైనా విమానం పోయినా కానీ వాళ్ళకి ఏం అర్థం కాదంట. అక్కడ రాడార్ ఏం పని చేయవంట. అందుకని అటు పోరు. విమానం వాళ్ళు కూడా దాని మీదగా పోరంట. ఎవడైనా ఎక్కటానికి ట్రై చేసినా కానీ ఎక్కటానికి ట్రై చేసినాడు ఇంకా అక్కడి నుంచి అటు పోవటమే, ఇంకా దిగిరాడంట. అంటే అంత పవర్ఫుల్ అది. ఇంకోటి విశేషం ఏంటంటే, కైలాస పర్వతం అనేది మ్యాన్ మేడ్ పిరమిడ్ అనేది ఒక రీసెర్చ్ జరుగుతుంది. మ్యాన్ మేడ్ పిరమిడ్ నాయన అది అంతది ఎట్ట కట్టారు? మ్యాన్ మేడ్ పిరమిడ్ అది మామూలు విషయం. కైలాస పర్వతం అంటే మామూలు విషయమా? అసలు దాన్ని అన్ఎక్స్పెక్టెడ్. కానీ అది ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు. మ్యాన్ మేడ్ పిరమిడ్ లేకపోతే అది బై నేచర్ ఇట్ సెల్ఫ్ ఇది క్రియేట్ అయింది అనేది వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. కరెక్ట్ గా పిరమిడ్ ఆకారంలోనే ఉంటుందంటండి, అని కొలతలతో సహా. అందుకని ఆయన శివుడు ఆ పైకి వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. మన పురాణాలు అక్కడ చెప్పింది ఏది హైయెస్ట్ సెంటర్, హైయెస్ట్ ఎనర్జెటిక్. అది మన దేశంలో ఉంది. అదృష్టం అది. మన దేశంలో మనం బ్రహ్మాండంగా దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. నిజంగా ఈ దేశంలో పుట్టటమే గాడ్ గిఫ్ట్. మనం ఏ స్టేజ్లో పుట్టినా, ఏది మన ఆత్మ లెవెల్లో కాస్త కోస్త హై స్టేజ్లో ఉన్నాళ్ళు తప్పితే లో స్టేజ్లో ఉన్నాళ్ళు అంత తేలిక పుట్టరు. ఇక్కడ హై స్టేజ్లో ఉన్నాళ్లే పుడతారు. ఎందుకంటే ఎంచుకోవాలి కదా, ఎంచుకొని రావాలి కదా. మంచి మంచి స్టేజ్ల వాళ్ళే పుడతారు. అన్నీ ఉంటారు, అందరూ ఉంటారు, కానీ ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు. అంతా ఇప్పుడు లేదు కానమ్మా. నేను ఒక కథ చదివాను. కథ కాదు, జరిగిన సంఘటన ఒకటి చదివాను.
ఒక భారతీయ సనాతన ధర్మంలో ప్రతి వాళ్ళు ఆత్మతో అనుసంధానమయ్యే ఉండేది వాళ్ళ పనులన్నీ కూడా. అట్లా ఒక ఫ్యామిలీ ఒక రోజు ఏం చేస్తారంటే వాళ్ళ గురువు గారిని, వాళ్ళ గురువులు అంటే అప్పుడు ఆశ్రమంలో ఉండేవాళ్ళు, ఏది అడవుల్లో ఆశ్రమంలో అట్లా ఉండేవాళ్ళు. వాళ్ళ గురువు గారిని ఇంటికి పిలిపించి వాళ్ళకి ఒక ఆతిథ్యం ఇవ్వాలని వాళ్ళు కోరుకున్నారు. కోరుకొని ఏం చేశారు, ఆ గురువు గారిని పిలవటానికి ఇంటికి ఆయన వెళ్ళాడు. వెళ్ళి, గురువు గారు మా ఇంటికి ఫలానా రోజు రండి, అది మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, ఆ రోజు మేము ఏర్పాట్లు చేసుకుంటామంటే ఫలానా రోజు అని చెప్తారు. ఆ రోజు ఇంటికి వచ్చి ఆయన ఇంట్లో వాళ్ళ వైఫ్కి చెప్తాడు, ఏమని, ఫలానా రోజు మన గురువు గారు మన ఇంటికి వస్తున్నారు, కావాల్సిన ఏర్పాట్లు చూడు, నీకు ఏమేమి కావాలో చెప్పి నేను తీసుకొచ్చేస్తాను. సర్లేనా, ఆమె ఏదో లిస్ట్ రాసి ఇచ్చింది, తీసుకొస్తాను. ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ చేసింది. చేసి ఏం చేస్తుందంటే, ఆ టైం వాళ్ళు వచ్చే టైం అవుతుందన్న ఉద్దేశంతో లోపల పెరట్లో బావి దగ్గరికి వెళ్ళి, ఇట్లా లాగుతారు కదా చేద, దానికి బకెట్ కట్టి నీళ్ళలో వేసి ఇట్లా లాగుతూ ఉంటారే, అట్లా నీళ్లు లాగి పోవటానికి నీళ్లు ఆ బకెట్ల వాటిలో పోస్తుంది. ఈమె ఇట్లా లాగేటప్పుడు ఆ బయట నుంచి వాళ్ళ హస్బెండ్ ఫోన్ కేకేస్తాడు, ఏమనంటే, గురువులు వస్తున్నారు, నువ్వు రా, వస్తే మనం ఎదురెళ్ళి వాళ్ళకి స్వాగతించి లోపలికి తీసుకొద్దాం, మర్యాదగా ఉంటుందని కేకేస్తాం. ఆమె అప్పుడు ఏం చేస్తా ఉంటుంది, ఇట్లా లాగుతా ఉంటుంది, ఆ నీళ్లు నిండు బకెట్ని లాగుతా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ మాట వినపడిందో ఆమెకి, అమ్మ నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను, నువ్వు ఆగు అని చెప్పి వెళ్ళిపోయింది. దేనికి, ఈ లాగే చెదకి, అంటే ఈ బకెట్కి చెప్పి వెళ్ళిపోయింది, నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను, మా ఇంట్లో ఆయన గురువులు వస్తున్నారు, వారికి స్వాగతం చెప్పాలి, నేను వెళ్తున్నాను అని ఇట్లా ఆపేసి, ఆ మొత్తం లాక్కుండా దాని మధ్యలో ఆపేసి వచ్చేస్తే మామూలుగా అయితే ఏమవ్వాలి, ఆ వెళ్ళే బకెట్ లోపల పడిపోవాలి, అంతే కదా. అది ఎంటీ బకెట్ అయినా నిండుదైనా లోపల పడాల్సిందే. వచ్చేసి గురువుల్ని స్వాగతించి లోపలికి తీసుకొస్తారు. కాసేపు కూర్చున్న తర్వాత గురువు గారు వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి, మీరు కాళ్ళు చేతులు శుభ్రం చేస్తారండి, మీకు భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్తే బావి దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళ మగ మనిషి తీసుకెళ్తే ఈ శిష్యులు కూడా వెళ్తారు కదా. వెళ్ళి వీళ్ళు అసలు కాళ్ళు కడుక్కునేటప్పుడు ఈ ఎవడో శిష్యుడు ఇటు చూస్తాడు బావిలోకి. చూస్తే బకెట్ ఎలాడుతూ ఉంటుంది, దాంట్లో నీళ్లు ఉంటాయి. ఈ తాడుకి ఎక్కడ కట్టి ఉండదు, ఎక్కడోసారి దేనికో దానికి కట్టాలి కదా, ఎక్కడ కట్టి ఉండదు, తాడు ఓపెన్గా ఉంటుంది. గురువుగారు ఎంత చూసారా అని అడుగుతాడు. ఏంట్రా అని అంటే, ఇదండి బావిలో బకెట్ ఏలబడుతుంది, అది ఏమీ కట్టి లేదు, ఆధారం లేదు, కానీ నిలబడుతుందని. ఇదేంటి ఇట్లా నిలబడుతుంది, ఇదే గనక మనం గనక చెయ్యాలి అని అంటే, ఇలా మనం గనక సాధన చేసి సంపాదించాలంటే 10 సంవత్సరాలు కఠినంగా సాధన చేస్తే కానీ ఈ స్థితి మనకు రాదు. అంటే ఈ బకెట్ని కింద పడకుండా కాపాడే స్థితి మనకు రాదు. మరి ఆ తల్లి ఏం చేసిందో ఆమెను అడుగుదామని లోపలికి వస్తే ఆమెను అడుగుతారు. ఏమని అడుగుతారంటే, అమ్మ నువ్వేమి సాధన చేశావు, బకెట్ నీళ్ళలో కింద పడకుండా ఆగిపోయి ఉంది అని అడుగుతారు ఆ గురువు గారు ఆ ఇంటి ఆడ మనిషిని. అడిగితే ఆమె ఏం చెప్పింది, నాకు ఈ సాధనల బోధనలు నాకేం తెలియదండి, నాకు మా ఇంట్లో ఏ మాట అయితే అనుకుంటామో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయటమే, నా శక్తి సామర్థ్యాల మేరకి తూచా తప్పకుండా అమలు చేయటం, అదొక్కటే నాకు తెలుసు, అదొక్కటే చేస్తా ఉంటానని చెప్పి, దానివల్ల అది నిలబడిందో పడిపోయిందో నాకు తెలియదు, నేను ఏది చెప్తే అది జరిగింది అని చెప్పింది. అప్పుడు అంటాడు ఆ గురువు గారు ఆ శిష్యులతో, చూసావా, ఒక నిబద్ధతతో ఎలాంటి కల్మషం లేకుండా ఒక పని చేయటం అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారే, అలా గనక చేస్తే ఎన్ని సిద్ధులు వస్తాయో చూసావా, అలాంటి సిద్ధులు ప్రతి భారతదేశంలో ప్రతి వాళ్ళకి అట్లుండేదంటండి. భారతీయ సనాతన ధర్మంలో అలాంటి సిద్ధులు ఉండేవి. అంటే ఏ పనైనా ఇది ఎక్కడో ఉన్నాళ్ళని ఇక్కడుండి మాట్లాడటం, ఎక్కడో ఉంటారు వాళ్ళు. అప్పుడు ప్రయాణ సౌకర్యాలు లేవు కదా. శంకరాచార్యులు 4 సార్లు ఇండియా మొత్తం తిరిగారు 33 ఏళ్ల వయసు లోపల. ఎలా తిరిగారు, అసలు ఏం లేవు ప్రయాణ సౌకర్యం. అంటే ఆయన సూక్ష్మ శరీరం వెళ్ళి అదంతా కార్యం
నెరవేర్చి వచ్చింది. 33 సంవత్సరాలకు ఆయన చనిపోయారు. 4 సార్లు ఇండియా మొత్తం తిరిగి 4 పీఠాలు ఏర్పాటు చేసి 4 ఈ దేశంలో ఉన్న పండితులందరినీ కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసి ఎన్ని 30 ఏళ్ల లోపల 33 ఏళ్ళు బతికారు ఆయన. అంటే ఎట్లా సాధ్యమైంది? అసలు ఏమి ప్రయాణ సౌకర్యాలు లేవు, ఎడ్ల బళ్ళే అప్పుడు. మరి ఆ భారతదేశం ఎంత పెద్దది, అక్కడి నుంచి ఇక్కడికి నడిచి అది ఏమన్నా మన తార్ రోడ్డు లాగా ఉన్నాయా? అడవుల్లో పడి వెళ్ళాలి, అంత అడవులే కదా. అంటే చూడండి ఎంత దాన్ని ఏమంటారు, ఆ స్థితి, దాన్ని ఏమంటారు, సిద్ధి. ఆ సిద్ధి, ఏ సిద్ధి వస్తే అట్లా మరి ప్రయాణం జరిగిందో చూడండి ఎంత గొప్ప. అలా వాళ్ళు నడిచారు. అందరికి ఉండేది అంటండి. సామాన్యమైన మానవుడు జీవితాన్ని గడిపే వాళ్ళకు, సాధన చేసేవాళ్ళకి ఇంకా ఎక్కువ. సామాన్యమైన మానవుడు వాడేంది, మాట మీద నిలబడేవాడు. మాట అంటే దాన్ని నెరవేర్చాల్సింది అంతే. మాట తప్పటం కానీ అట్లా ఉండేది కాదు. అంటే మనస వాచ కర్మణ ఒకటే, నో డీవియేషన్. ఆ డీవియేషన్ ఎప్పుడైతే లేకుండా ఉంటుందో అప్పుడు 100% సక్సెస్ రేట్ ఉంటుంది. మనకు కూడా ఉంటుంది ఇప్పుడైనా కానీ. మనం తప్పుతున్నాం ఇప్పుడు. మన మాట ఒకటి ఉంటుంది, చేసే పని ఒకటి చేస్తాము, మళ్ళీ ఆలోచన ఒకటి ఉంటుంది. ఈ 3 రకాలుగా ఉంటుంది. చెప్పేది ఒకటి చెబుతాం, ఆలోచన ఒకటి చేస్తాం, చేసే పని ఒకటి. మూడు రకాలు చేస్తే నో వాల్యూ. 3 ఒకటే చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే భారతీయ సనాతన ధర్మం నేర్పింది అది. నువ్వు ఖచ్చితంగా మాట మీద ఉండు అంతే. నువ్వు ధర్మం వైపు ఉండు, ధర్మమే పాటించు. ధర్మం నువ్వు పాటిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఇదే వాళ్ళు చెప్పింది, ఇంకా ఏం చెప్పాల. మనం ఏమన్నా అధర్మం వైపు ఉండి ధర్మం కావాలనుకుంటే ఎట్లా వచ్చిందండి? ఇప్పుడు నేచురల్ లా ఏంటి? నువ్వు ఏది ఇస్తే అదే, నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేస్తే అదే నీకు తిరిగి వచ్చు. నువ్వు వాడకి ఇసిరి బంతిని స్పీడ్గా కొడితే స్పీడ్గా వచ్చింది, స్లోగా కొడితే స్లోగా వచ్చింది అంతే. నువ్వు ఏ యాంగిల్లో కొడితే ఆ యాంగిల్లో తిరిగి వచ్చింది. కొట్టేవాడి నువ్వే. నాకు ఇటు వచ్చింది అటు వచ్చిందంటే కుదరదు, అంతే వచ్చింది. ఆ స్పీడ్ కానీ అది ఏదైనా కానీ మన నుంచి పోయిందే మనకు వచ్చింది. మన ఎదురుగా ఒక మాట వచ్చింది, నన్ను ఎవరన్నా ఒక మాట మాట్లాడుతున్నా, నన్ను ఎవరన్నా ఒకరు తిడుతున్నారంటే నేను వాళ్ళని ఆ మాట ఇంతకుముందు అన్నాను, అందుకే ఇప్పుడు నన్ను అంటున్నారు. ఇది ఫైనల్ సూత్రం. ఇది ఈ సూత్రం తెలిస్తే ఎవరన్నా తిడతాము, ఇంకా మనం ఎవరం తిట్టం అసలు. అందరితో మంచిగా ఉంటుంది. అంటే యూనివర్సల్ లా అంతా స్ట్రాంగ్ గా ఉంటుందండి. కర్మనైనా, కర్మ సిద్ధాంతాన్నైనా తప్పించుకోవచ్చు కానీ యూనివర్సల్ లా అని తప్పించుకోలేము. అంత స్ట్రాంగ్. అందుకని దాన్ని తెలుసుకొని మన లాసు, మన ఇండియన్ లాసు, ప్రపంచ లాసు అన్నింటిని తప్పించుకోవచ్చు ఏదో ఒక దొంగేషాలు వేసి. కానీ దాన్ని తప్పించుకోలేము. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ప్రతిదీ రికార్డ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడ మనం ఎవరు చూడలేదు అనుకుంటున్నాం, మన పైన అంతరాత్మ, మన పూర్ణాత్మ చూస్తానే ఉంటుంది. అన్ని సాక్షి. రికార్డ్ అంటారా, ఆకాశిక్ రికార్డ్స్. ఏది ఆయన చిత్రగుప్తుల రికార్డ్ అంటారు. అవే అన్ని రికార్డ్ అవుతా ఉంటాయి. ఎవ్రీ యాక్షన్ ఈజ్ రికార్డెడ్. అంతే, ఏమీ వదలదు, ఒక్కటి కూడా వదలదు. ప్రతి యాక్షన్ రికార్డ్ అయ్యి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా మళ్ళా సజ్జన సాంగత్యంలా చాలా గొప్పగా కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. చాలా థ్యాంక్స్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. జూమ్ లో ఇంత గొప్పగా విచ్చేసి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందుకున్న మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు అండి. చక్కగా ధ్యానం ద్వారా ఎంతో గొప్పగా విలువైన జ్ఞానాన్ని, దాంతో పాటు సజ్జన సాంగత్యాన్ని పొందాము. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి. Thank you for giving an opportunity to me to evolve my soul. You have given an opportunity to me to evolve my soul. That's all. అంతే. ఇదేదో మిమ్మల్ని ఉద్ధరించడానికి మీకోసం కాదు, ఇది నా కోసం, నేను నా సోల్ ఎవల్యూషన్ కోసం మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఈ రకంగా వాడుకున్నా అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ, టు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్, to the members, all the members who are listening this speech.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ కూడా సార్. శుభరాత్రి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.